ఒక్కటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే తెలియజేస్తున్నాము. మరి కాసేపట్లో ఎంతో వైభవంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ రజతోత్సవ సమ్మేళన కార్యక్రమం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. విద్యార్థులందరూ మీ ప్లేసెస్ లో వచ్చేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మరి కాసేపట్లో ఎంతో ఘనంగా ఈ ప్రాంతంలో కార్యక్రమం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. విద్య నేర్పించినటువంటి గురువర్యులకు స్వాగత సమాచారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గురువర్యులు శ్రీ నాగేశ్వరరావు గారు వారు వచ్చేశారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాను. సో నా పేరు సౌమ్య, ఎవరైనా మర్చిపోతే కనుక. బట్ మర్చిపోరు అనుకుంటున్నాను, పేరుకి తగ్గట్టు ఉండను నేను సౌమ్యంగా. సో ప్రస్తుతం నేను US లో ఉంటున్నాను. రీసెంట్ గా ఒక చిన్న జాబ్ కూడా స్టార్ట్ చేశాను. ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి ఫస్ట్, నా పేరు ప్రణీత. నేను మన స్కూల్లో 6th grade నుంచి 10th grade వరకు చదివాను. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న మ్యామ్స్కి, సర్స్కి అందరికీ నా నమస్కారము. యాక్చువల్గా నేను MBA కంప్లీట్ చేశాను. సో ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు అబ్రాడ్, మూవ్ అయ్యాను 3-4 years. రైట్ నో ముంబైలో ఉంటున్నాము. ఐ హ్యావ్ 2 kids, 2 boys, 9th and 2nd grade చదువుతున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ అంతా చూస్తుంటే అసలు కడుపు నిండిపోతుంది. ముందు మార్నింగ్ టిఫిన్ కూడా చేయ కడుపు నిండిపోయింది ఆల్రెడీ. అంటే సార్, సో నేను 8th, 9th, 10th మన వికల్నాథ్ చదివాను. సో మాకి నేను మామూలుగా మా ఇంట్లో కూడా మేము ఏం చేస్తానంటే భౌతిక పిల్లలు చదివిస్తాను. నాన్న నీకు ఎట్లా వచ్చిందంటే నేను చెప్పాను, మా స్కూల్లో భౌతిక చదివించేవాళ్ళు ప్రతిరోజు ఉదయం పూట మాకు సార్ చెప్పేవాళ్ళు చెప్పాను. అంత స్పష్టంగా ఎలా పోతుందా మా తల్లిదండ్రులు కూడా అడిగారు. అది వాళ్ళకి కూడా ఆశ్చర్యం వేసింది, ఏది ఇంత మంచి పడుతుంది ఎలా చెప్పగలుగుతారు అంటే అదంతా మా స్కూల్ ఇచ్చిన గిఫ్ట్ నాకు. సో నా నాలుగు అనేది ప్రతి పదానికి పలకడానికి కూడా అడుగుగా ఉంటుంది. సో దాన్ని నాకు వెరీ హ్యాపీ నాకు. ఎందుకంటే నేను ఒక స్కూల్లో ఈ స్కూల్లో మా చదువుకున్న స్కూల్ పేరు చెప్పుకోవడానికి చాలా గర్వంగా పడుతున్నాను. సో ఓకే, థ్యాంక్స్ అండి. సార్ అందరికీ నమస్కారం అండి. సో నాది బీటెక్ మెకానికల్ చేశానండి. నేను ఆఫ్టర్ దట్
కాలేజీలో ఫ్యాకల్టీగా చేశాను. ఇక్కడ మన ఎస్బిఐటి సోనపార్తి కాలేజీలో చేశాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మూవ్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ దాదాపు నా పేరు కోమల, నాకు 2 పాపలు. మేము హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాం. హస్బెండ్ డిఫెన్స్ ఎంప్లాయ్. సినిమా ఫీల్డ్ లో ఉన్నా. నాకు ఒక పాప, ఒక భార్య. నా పేరు ప్రదీప్ కుమార్. నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నా. నాకు ఒక పాప, బాబు, ఒకటే భార్య నాకు. నాలాగా చెప్పాలని చెప్పొద్దు, నిజం చెప్పండి. నేను లాస్ట్ ఇయర్ బజాజ్ ఫైనాన్స్ లో పనిచేశాను. ఇప్పుడు రీసెంట్ గా నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. హైదరాబాద్ లో సెట్ అయ్యాను. మై నేమ్ ఈస్ కల్పన. నేను సత్తుపల్లిలో ఉంటున్నాను. ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సత్తుపల్లిలో. ఐ హ్యావ్ 2 చిల్డ్రన్స్. 2nd, 4th క్లాస్ చదువుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారాలు ఫ్రెండ్స్ అందరికీ. హాయ్, నా పేరు దీప్తి. వాసిరెడ్డి దీప్తి అంటే అందరు గుర్తుపడతారు. దానికి కారణం మన నాగేశ్వరరావు సారే అనుకుంటున్నా. నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. హన్మకొండలో ఉంటున్నాం. 2 పిల్లలు, ఒక బాబు 9th స్టాండర్డ్, ఒక బాబు 4th స్టాండర్డ్. థ్యాంక్ యూ. నాకు చదువు నేర్పిన గురువులందరికీ నమస్కారాలు. నా పేరు శిరీష. నేను డ్రగ్ డిస్కవరీలో ఉన్నాను. ఐ మీన్ టు రీసెర్చ్ అండ్ R&D. సో నాకు ఒక పాప. నేను హైదరాబాద్లో ఉంటాను. నా పేరు మానస. నేను ఖమ్మంలోనే ఉంటున్నాను. హోమ్ మేకర్ ఈ మానస. నాకు 2 పాపలు. పెద్దలందరికీ నా నమస్కారము. నా పేరు శివప్రియ. నేను ఖమ్మంలోనే ఉంటున్నాను. నాకు 2 బాబులు. ఐ హ్యావ్ ఏ ఛానల్, బయటి ఛానల్. నా పేరు స్వాతి. 2 అబ్బాయిలు నాకు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శ్రీలత. పేరుకి ఉన్న గురువులందరికీ ధన్యవాదాలు. నాకు ఒక పాప. నేను ఖమ్మంలోనే ఉంటున్నాను. టీచర్స్కి అందరికీ నమస్కారం. నా పేరు శివస్వరూప. శివ అని పిలిచే వాళ్ళు ఫ్రెండ్స్ అంతా. నేను MCA కంప్లీట్ చేశాను. నాకు ఒక పాప, ఒక బాబు. నేను రీసెంట్గా డిప్లొమా కంప్లీట్ చేసి డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. పేరు నరసింహమూర్తి. టీచర్లందరికీ నమస్కారాలు. ఇంగు నరసింహమూర్తి. మొత్తం పేరు చెప్పారా? సో ఇంగు నరసింహమూర్తి. మా మదర్ కూడా ఇక్కడ టీచర్గా చేసేవాళ్ళు కాబట్టి టీచర్స్ అందరికీ తెలుసు. నేను బీటెక్ అయినప్పటి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ హైదరాబాద్లోనే చేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్, 2 పిల్లలు, 8th క్లాస్ అండ్ 3rd క్లాస్. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు శ్రీనివాస్. సామినేని శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజ్ ఆఫీసర్గా చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా సేమ్ జాబ్ చేస్తుంది. మాకు 2 పిల్లలు, 2 పాపలు. పెద్ద పాప 6th క్లాస్ ఈ సంవత్సరం అండ్ చిన్న పాప 4 years. నమస్కారం. నా పేరు వంశీకృష్ణ. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు. పెద్దోడు 3rd క్లాస్, చిన్నోడు ఇంకా 8 months అంతే. టీచర్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ అందరికీ హలో. నా పేరు హర్దీప్. నేను హైదరాబాద్లో క్యారియర్ టెక్నాలజీస్లో లీడ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను IoT మీద. నాకు 2 కిడ్స్, 2 బాబులు, వేదాంశ్ అండ్ విహాన్. అండ్ మా వైఫ్ క్యాప్టెన్లో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నారు. రీసెంట్గా నా అందరినీ కలుస్తున్నాను. థ్యాంక్ యూ. Excuse me for my voice. నేను వివేకానందలో 10th క్లాస్ జాయిన్ అయ్యాను. ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, ఎస్పెషల్లీ ఏ సెక్షన్ వాళ్ళకే తెలుసు. నేను IT కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. నేను GMR ఏరోటెక్నిక్లో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ. నా పేరు శివకిషోర్. నేను ఇప్పుడు హైదరాబాద్ మియాపూర్లో ఉంటున్నాను. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. ఇంకా NGO మాకు ఆపరేషన్స్ చేస్తాను. నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శిరీష. నేను MBA కంప్లీట్ చేశాను. ముతూట్ ఫైనాన్స్ లో బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ కూకట్పల్లి. నాకు ఒక పాప. నా పేరు రాజేష్ సిద్ధం శెట్టి.
మనల్ని తీర్చిదిద్దిన గురువులందరికీ పాదాభివందనాలు. ఐ స్టడీ డెంటల్ టెక్నీషియన్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డెంటల్ టెక్నీషియన్. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ్ రావు. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హెడ్ ఆఫీస్లో సీనియర్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. నా పేరు ఉదయ్ కుమార్ రెడ్డి. నేను సీనియర్ డెలివరీ మేనేజర్గా పూణేలో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రత్న కుమార్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రజెంట్గా నేను ఎన్టీటీ డేటాలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను, SAP. థ్యాంక్ యూ. నేను 10th క్లాస్లో వచ్చాను. ఈ స్కూల్లో హాస్టల్లో ఉన్నాను. శారదా మేడం హాస్టల్కి వచ్చి చెక్ చేసిందంటే ఫస్ట్ గణేష్ సైలెంట్ ఉన్నాడంటే అందరూ ఉన్నారు అని. మార్నింగ్ ఫస్ట్ రౌండ్ రాగానే ఫస్ట్ నన్ను చూసే వెళ్ళలేదు. ఓకే, ఇతను ఒకడు సైలెంట్గా ఉండి ఇతను ఒకడు హాస్టల్లో ఉన్నాడంటే అందరు ఉన్నట్టే అనుకునే మేడం. ఓకే, అలా నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఆదిత్య బిర్లాలో లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చేసి. మై నేమ్ ఇస్ డి నందకుమార్. నాకు కూడా ఒకటే వైఫ్, 2 పిల్లలు. నేను ప్రజెంట్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. పాదాభివందనలు. నా పేరు వేరుకుల సుమన్. నేను 10th క్లాస్లో జాయిన్ అయ్యాను స్కూల్లో. సో హాస్టల్ ప్రజెంట్ నేను సింగరేణిలో వర్క్ చేస్తున్నాను. ఒకరేదా? సో థ్యాంక్ యూ అండి. నమస్కారం. నా పేరు మల్లికార్జున్. సో నేను యూఎస్లో ఉంటాను, కాలిఫోర్నియాలో ఉంటాను. నేను ప్రజెంట్గా గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ADPలో వర్క్ చేస్తాను. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు వీరకృష్ణ. నా 3 పిల్లలు. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను కాంట్రాక్టర్ని, మంజీరా పైప్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి మాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, 80 మార్కులు అలా వచ్చాయి. టీచర్లు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు మా మీద. అరే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీలు అవుతారా, ప్రైవేట్ అవుతారు, మీరు డాక్టర్స్ అవుతారా అంటే మాకెవరికి కాన్ఫిడెంట్ ఉండేది కాదు, కానీ టీచర్స్కి బాగా కాన్ఫిడెంట్ ఉండేది మా మీద. అది మాకు చాలా మంచిది. ఏంటి మాకు వచ్చిన 80 మార్కులకే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్లు ఎంత అయిపోతారా వీళ్ళు అని అనుకునేవాడిని. కానీ మా టీచర్స్. అలాగే నా స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు బద్ద నిరంజన్ కుమార్. నేను ఇక్కడే పొలిటీషియన్ని, లోకల్ మున్సిపల్ కార్పొరేటర్. ఓకే, థ్యాంక్ యూ. నేను దాదాపు ఇక్కడ ఖమ్మంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. 60 డివిజన్ కార్పొరేటర్. ఓకే, కాంగ్రెస్ లో గెలిచారా? కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నా. అరే నాగేశ్వరరావు సార్కి తెలుసు, నేను అందరికి తెలుసు టీచర్లు. ఓకేనా? ఇప్పుడు ఓట్లు మేడమ్స్కి నమస్తే అండి. నా పేరు గోవర్ధన్. నేను ఖమ్మంలోనే ఉంటున్నాను, మొబైల్ షాపు. నాకు 2 పిల్లలు. ఒకళ్ళు 5th క్లాస్, ఒకళ్ళు 2nd క్లాస్. నమస్కారం. నా పేరు సునీల్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను హైదరాబాద్లో. హలో ఫ్రెండ్స్, అందరికీ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. నా పేరు సునీల్. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వివేకానంద స్కూల్లో చదివాను. నా ఫేవరెట్ టీచర్స్ అంటే మ్యాథ్స్ వెంకటేష్ సార్, హిందీ వెంకటలక్ష్మి టీచర్. నాకు వాళ్ళు టీచ్ చేసే విధానం చాలా బాగా నచ్చేది. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళు కాదు, చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు పుస్తకాలను పరిచయం చేసి నాతో చదివించిన కమలాకర్, స్కూల్లో ఎవడో ఒకడు మనకి బయట లోకాన్ని పరిచయం చేస్తాడు. అలా నాకు పరిచయం చేసిన అభిలాష్ అండ్ నాగేంద్ర, వీళ్ళే కాకుండా శ్రీను, సతీష్, భరత్, శివ, వంశీ, రంజిత్, కిరణ్, ఇలా చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ సందర్భంగా మనతో పాటు చదువుకొని ఇప్పుడు మనతో పాటు లేని నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కూడా గుర్తు చేసుకోవాలి. అట్లా త్రినాథ్ అండ్ అర్జున్. అర్జున్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రెండ్ హూమ్ ఐ వెంట్ టు మూవీ విత్, గాడ్జిల్లా డబ్డ్ వర్షన్. ఇవే కాకుండా బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకం అంటే స్కూల్ ట్రిప్, వేదాద్రి, తిరుమలగిరి. ఆ ఫొటోస్ చూసినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది, నాస్టాలజిక్గా అనిపిస్తుంది. Thanks for all the organizers and participants. Hopefully see you guys in the 30-year celebration. Till then, have a blast. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీప్తి వనం. నేను వివేకానంద స్కూల్లో 1996 నుంచి 2001 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. స్కూల్లో యాక్చువల్లీ టీచర్ల గురించి చెప్పాలంటే అందరి టీచర్లు నాకు ఫేవరెట్ టీచర్సే. ప్రతి ఒక్క టీచర్తో నాకు సంథింగ్ ఒక మంచి మెమరీస్, రిలేషన్ మంచిగా ఉండేది. అందరు టీచర్స్ మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు.
వెంకటలక్ష్మి టీచరు అన్నిట్లో మోటివేట్ చేసేవాళ్ళు. ఇందిరాదేవి టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ పేపర్ కరెక్షన్స్ అట్లాంటి వాటికి హెల్ప్ చేసేవాళ్ళము. నాగేశ్వరరావు సారు భగవద్గీత చెప్తున్నప్పుడు కొత్త కొత్త అధ్యాయాలు ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, కొత్త గీతలు ఈవినింగ్ ఏమైనా చెప్పాలన్నా జస్ట్ 1 చెప్పి నేమ్ కాల్ చేసేవాళ్ళు ట్రై చేయడానికి. శారదా మేడం అయితే యాక్చువల్లీ డే 1 స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. సింగింగ్ కానీ ఓన్లీ స్టడీస్ అనే కాకుండా యాక్చువల్లీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, సింగింగ్ కానీ ఏమన్నా ఏసీ రైటింగ్ కాంపిటీషన్స్ అయినా కానీ అన్నిట్లలో నేను పార్టిసిపేట్ చేయడానికి మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా వెంకటేశ్వర్లు సారు మ్యాథ్స్, సోషల్ అమృతరావు సారు చాలా జోక్స్ వేసేవాళ్ళు క్లాస్లో. సుబ్రహ్మణ్యం సార్ అంటే యాక్చువల్లీ అందరూ భయపడేవాళ్ళు, కానీ నాకు మాత్రం ఎప్పుడు సార్ అంటే భయం అనిపించేది కాదు. సెమీలో ఉన్నప్పుడు ఎవ్రీ టైం అవ్వగానే వెళ్ళి ఈరోజు పర్టికులర్ డే ఏం చదవాలి, జస్ట్ ఇట్లా టైం అయిపోయింది, 8 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవచ్చా, అట్లాంటి క్వశ్చన్స్ అడిగేదాన్ని. సో దాంతో సార్ నాకు టైం మాస్టర్ అని నేమ్ పెట్టేశారు. శృతకీర్తి టీచరు, బ్రహ్మరాంబ టీచరు, పరమేశ్వరరావు సారు అందరూ ప్రతి ఒక్క టీచర్తో మంచి రిలేషన్ ఉండేది. శ్రీలక్ష్మి టీచర్ బయాలజీ బాగా చెప్పేవాళ్ళు. ఇప్పటికీ అపార్ట్మెంట్లో సేమ్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. ఇండియా వస్తే మంచి రెగ్యులర్గా నాగేశ్వరరావు సారు, శ్రీలక్ష్మి టీచరు స్టిల్ కలుస్తారు. సుబ్రహ్మణ్యం సారు స్టిల్ అదే కమ్యూనిటీలో అట్లే ఉండి అందరితో కాంటాక్ట్లో ఇన్ని ఇయర్స్ అయ్యాక కూడా ఉండటం అన్నది రియల్గా నేను కూడా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ఇంత మంచి టీచర్స్ దొరకటము, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రియల్లీ లైఫ్లో ఒక బ్లెస్సింగ్. ఫ్రెండ్స్ విషయానికి వస్తే స్కూల్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ కావ్య, సౌమ్య, మహతి, కిరణ్మయి, శ్రావణి, డి సౌమ్య, రోహిణి వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ నాకు స్కూల్లో ఉన్నప్పుడు. అందరం కలిసి యాక్చువల్లీ ఫన్ డే అని చెప్పేసి సండేస్ పెవిలియన్ గ్రౌండ్లో ఒక యోగా వాళ్ళ డే నడిచేదనమాట. ఆల్మోస్ట్ అందరం ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఎవ్రీ సండే అక్కడికి వెళ్ళేవాళ్ళం మంచిగా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓన్లీ కావ్య, సౌమ్య, స్వాతి వీళ్ళు స్టిల్ కాంటాక్ట్లోనే ఉన్నారు. ఇప్పటికీ యాక్చువల్లీ మంచి ఫ్రెండ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ బెస్ట్ అన్నట్టు. సో స్కూల్ మెమరీస్ అంటే యాక్చువల్లీ స్కూల్లో రెగ్యులర్లీ జనవరి 26th, ఆగస్టు 15th పొద్దున్నే లేచి ప్రభాత బేరీకి వెళ్ళి జస్ట్ స్లోగన్స్ చేస్తూ వాక్ చేసుకుంటూ వెళ్ళటము. ఇంకా స్టిల్ ఆ మెమరీస్ అన్నీ గుర్తున్నాయి. ఇట్స్ లైక్ ఐ కెన్ సే లైక్ స్కూల్ డేస్ ఆర్ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. దూరంగా ఉండి ఈవెంట్కి రాలేకపోయినా అట్లీస్ట్ ఇట్లా వీడియోలో మిమ్మల్ని అందరినీ హాయ్ చెప్పి పలకరిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈవెంట్ని అందరూ. బాయ్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సింధూరా. నేను వివేకానందలో ఓన్లీ 1 year చదివాను. ఇప్పుడు బ్రాడ్కామ్ అని కాలిఫోర్నియాలో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ హియర్ and one of the reason for it is Vivekananda. It really pushed me from average to somebody who can go a little above and beyond. So I would like to take this opportunity to thank all the teachers, Sharada ma'am, Subramaniam sir, Venkateshwara sir, Amritrao sir. My favorite subject is always math. బట్ నాకు వివేకానంద అంటే ఎప్పుడు గుర్తొచ్చేది బ్యాంగిల్ సెల్లర్స్ పోయం అండ్ సుబ్రహ్మణ్యం సార్. అండ్ ఆల్సో సెమీస్ ఇస్ సంథింగ్ దట్ హెల్ప్ మీ అ లాట్ బికాజ్ ఐ యూస్ టు హ్యావ్ 2-3 students. I used to explain it to them in the evening.
it was very helpful for me to realize, okay, it helped me with my confidence. So I think everything I did at Vivekananda helped me, and thank you Kamal and Pradeep for giving me this opportunity to convey my thank you to everyone. Thank you. Hello friends and respected teachers. నా పేరు మీ అందరికి మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తెలుసు. నా పేరు సతీష్ నల్లమోతు అండ్ నేను మన స్కూల్లో 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమల్ అండ్ ఎవ్రీబడి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈవెంట్ అటెండ్ అవ్వలేకపోయాను, but I'm very excited this is happening, and and we are able to watch the video and live telecast. And a few things to say here. School lo favorite if I recollect, school lo favorite class వచ్చేసి maths and social studies, because social studies last bench lo మేము కూర్చొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. దట్ వాజ్ మోస్ట్ ఫన్నీ క్లాస్. అండ్ ఫేవరెట్ టీచర్స్, ఎస్పెషల్లీ ఫేవరెట్ అంటే ఎవరు కాదు, అందరూ దే ఆర్ ఆల్ గ్రేట్ టీచర్స్. అండ్ ఎస్పెషల్లీ అగైన్ అమృతరావు సార్ క్లాస్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం లాస్ట్ బెంచ్లో. సో అండ్ when we talking about friends, so all are good friends. There is no one is not my friend. So entire our school, whomever I studied, all are my good friends. And ఎస్పెషల్లీ మా క్రికెట్ బ్యాచ్, మేము ఎప్పుడు క్రికెట్ ఆడుతుండే వాళ్ళం. సో క్రికెట్ బ్యాచ్ అభి, కమల్, నరేష్, కార్తీక్, భార్గవ్, వంశీ, సునీల్, we are all good friends, and we always enjoyed playing cricket and roaming all over. And again, to talk about our school, మన స్కూల్లో బెస్ట్ పార్ట్ అంటే I always remember teaching Bhagavad Gita and those slogans and every morning. So I always, and it's not the it's the last but not the least. So those Bhagavad Gita class slogans and those disciplines has made me and most of us made as a better persons, better family men, and being good in the society. So that is, I always feel the greatest thing about our school and our teachers. Yeah, and again, thanks for organizing this event, and have a great party and have a blast everyone. Thank you. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వంశీకృష్ణ. నేను 9th 10thలో వివేకానంద విద్యానికేతన్లో చదివాను. ఈ ఈవెంట్కి నేను అక్కడ ఫిజికల్గా లేకపోయినా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలిసి ఇలా హాయ్ చెప్పే అవకాశం రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అక్కడున్న ప్రధాన ఉపాధ్యాయులైన శ్రీ శారదా మేడం గారికి, అలాగే మిగతా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ వీడియో చేయమని ప్రోత్సహించిన మిత్రుడు కమల్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. ఎందుకంటే కమల్ అందరినీ ఇలా గ్యాదర్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతిరోజు రిమైండర్స్ పంపించి వీడియో చేయమని పుష్ చేయించి ఇలా చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ కమల్ వన్ మోర్ టైం. అలాగే మిగతా మిత్రులందరికీ కూడా, ఎందుకంటే ఈ ఈవెంట్ చేయడం అనేది చాలా చాలా పెద్ద పని. అందరినీ ఇలా గ్యాదర్ చేయడం, స్కూల్కి వెళ్ళి ఫొటోస్ దిగడం, మనీ కలెక్ట్ చేయడం చాలా పెద్ద పని. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కూడా నా థ్యాంక్ యూ. నాకు తెలుసు అక్కడుంటే ఆ ఎమోషన్స్ వేరు, అక్కడుంటే ఆ ఎనర్జీ వేరు.
కానీ అలా రాలేకపోయినా ఈ వీడియో ద్వారా అందరికీ నేను హాయ్ చెప్తున్నాను. 9th 10thలో నాకు నిజంగా చాలా మెమొరీస్ ఉన్నాయి. ఒక ప్రత్యేకంగా నాకు ఒక సబ్జెక్ట్ కానీ ఒక టీచర్ మీద కానీ ఒక అట్లా ఫేవరెట్ ఏం లేదు. అందరూ టీచర్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైవిధ్యంతో పాఠాలు చెప్పేవాళ్ళు. అందరిది ఒకటే గోల్, అందరికీ మంచిగా విద్యను అందించడం, లేకపోతే మంచిగా డిసిప్లిన్స్ తోటి అలాగా స్కూల్లో విద్యార్థులు అందరినీ ప్రోత్సహించడం, వాళ్ళందరిది ఒకటే గోల్. కాబట్టి ప్రత్యేకంగా ఒక రకమైన అభిప్రాయం అట్లా ఏమీ లేదు. అన్ని సబ్జెక్ట్స్ అందరూ టీచర్లతోటి బాగానే ఉండేది. కాబట్టి ముఖ్యంగా స్కూల్ గురించి చెప్పాల్సి వస్తే మాత్రం నేను వివేకానంద విద్యానికేతన్ ఎప్పుడూ కూడా నా లైఫ్లో ఒక పెద్ద మెమొరీ. చదివింది 2 సంవత్సరాలే, 9th 10th, కానీ చాలా అతిపెద్ద మొదటి మార్పు. అప్పటి వరకు సత్తుపల్లిలో 8th క్లాస్ వరకు చాలా ఫ్రీగా, ఉదయం పూట సెమీస్ కూడా లేవు, సాయంత్రం పూట సెమీస్ కూడా, ట్యూషన్స్ ఏమీ లేవు, చాలా ఫ్రీగా ఉన్న నాకు సడన్గా 9th క్లాస్కి వచ్చేసరికి మార్నింగ్ సెమీస్, ఈవినింగ్ సెమీస్ అసలు నా వల్ల కాలేదు. ఒకనొక టైంలో నేను మా నాన్నగారికి చెప్పాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా, హాస్టల్కి వెళ్ళిపోతాను, అక్కడికే వెళ్ళిపోయి చదువుకుంటాను, ఈ స్కూల్లో ఉండలేనని. కానీ నిజంగా అక్కడున్న స్కూల్లో నాకు ఉన్న ఫ్రెండ్స్, పరిచయాలు, సెక్షన్స్తో సంబంధం లేకుండా ఫస్ట్ పరిచయం అయింది రాము, సురేష్ రెడ్డి, లక్ష్మణ్ 9th Cలో ఉన్నప్పుడు. కానీ ఏబీసీ సెక్షన్స్తో సంబంధం లేకుండా అందరూ మిత్రులందరితోటి ఫ్రెండ్షిప్స్ ఎక్స్పాండ్ అవ్వడము, వాళ్ళందరి పలకరింపులు నిజంగా చాలా బాగుండేవి. ఆ డిసిప్లిన్స్, ఉదయం పూట స్కూల్కి వెళ్ళినప్పుడు భగవద్గీత చదివించడం, సెమీస్, మార్నింగ్ సెమీస్ కానీ ఈవినింగ్ సెమీస్ కానీ, ఆ డిసిప్లిన్స్ అనేది నాకు లైఫ్లో చాలా ఉపయోగపడ్డాయి. 10th క్లాస్కి వచ్చిన తర్వాత మెమరీస్ ఇంకా చాలా ఎక్కువ అయ్యాయి. చదువుకుంటూనే మిగతా విషయాలన్నీ కూడా చాలా భాగంగా ఉండేవి. ఆడుకోవడం, క్రికెట్ ఆడడం, కబడ్డీ ఆడడం. ముఖ్యంగా మెమొరీ అంటే ఎక్స్కర్షన్కి వెళ్ళడం. అందరం కలిసి 10thలో అంత బిజీ టైంలో కూడా ఒక రోజు, ఒక ఆదివారం పూట ఒక 3 టెంపుల్స్కి, బయట ఖమ్మం నుంచి 3 టెంపుల్స్కి బస్సులో టీచర్స్ మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి ఫోటోలు దిగి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం, అదొక నిజంగా మెమొరీ. ఇప్పటికీ కూడా చాలామంది మిత్రులు దాన్ని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. అది తలుచుకున్నప్పుడల్లా నాకు నిజంగా చాలా గుర్తొచ్చాయి. ఇంకొక ముఖ్యమైన మెమొరీ ఏంటంటే, లైఫ్లో చాలామందికి బిట్టర్ స్వీట్, చేదు జ్ఞాపకాలు చాలా ఉంటాయి. నాకు కూడా 10th క్లాస్లో నిజంగా ఒక బిట్టర్ స్వీట్. ఈ మెమొరీ నేను ఎప్పుడైనా షేర్ చేసుకున్నానో లేదో నాకైతే గుర్తు లేదు, కానీ ఈ సందర్భంగా చెప్పుకుంటాను. 9th 10thలో మనకి ఫిజిక్స్ చెప్పిన టీచర్ కిషోర్ టీచర్ గారు మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. 10th మధ్యలో ఉన్నప్పుడు ఒకానొక టైంలో ఆయనకి ఉద్యోగం రావడం వల్ల స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ చాలా ఎమోషన్ అయ్యారు. సెమీ అయిన తర్వాత సాయంత్రం 8:30 తర్వాత, అది ఆల్మోస్ట్ చీకటి, రాత్రి 8:30 9 ఆ టైంలో ఇంటికి వెళ్తూ ఉంటే మరి ఎవరికి వచ్చిందో ఈ థాట్, ఈ ఐడియా, సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఫేర్వెల్ చేద్దాము, ఒక బాయ్ చెప్దాం అనేసరికి సైకిల్స్ వేసుకొని ఎక్కడో బైపాస్ రోడ్డు మీద దూరంగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని అప్పటికప్పుడు అనుకొని అందరం సైకిల్స్ తొక్కుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత కిషోర్ సార్ గారు అక్కడ లేరు. మేము చాలా వెయిట్ చేసి దాదాపు టైము 10:30 అయింది, తర్వాత 11 అయింది. ఫ్రెండ్స్, మీ చాలా మందికి ఈ విషయం కొంతమంది చాలా గుర్తుండే ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళేసరికి 11 దాటింది. అప్పటికి మా నాన్నగారు ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి అందరూ ఇంటికి వెళ్ళిపోయారని చెప్పడం, మా నాన్నగారు కంగారు పడి, ఇంకా ఇంట్లో మా అన్నయ్య, మా అమ్మగారు అందరూ చాలా కంగారుగా ఉన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి, అంటే ఆ వయసులో నాకు తెలియలేదు ఇంటికి వెళ్తే ఏం జరుగుతుంది అని. యాక్సెప్ట్ చేస్తారేమో అనుకున్నాను, కానీ పరిస్థితి ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంది. మా నాన్నగారు వెళ్ళేసరికి బెల్ట్ పట్టుకొని రెడీగా ఉండి, అసలు మాటలు లేవు. ఫస్ట్ అయితే 10 దెబ్బలు అయితే వేశారు. అంటే ఏడుపు రాలేదు, కానీ నాకు అది ఎందుకు జరుగుతుందో అది అర్థం అవడానికి నాకు ఒక రోజు పట్టింది. అంటే అది ప్రేమ, ఒక భయంతో కూడిన ఒక కైండ్ ఆఫ్ కోపం మా నాన్నగారికి. సో ఆ కొట్టడం కూడా నాకు లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అనమాట, ఒక ఎక్స్పీరియన్స్ మెమరీ. అందుకే అంటున్నా నేను బిట్టర్ స్వీట్. అంటే అప్పుడు ఫోన్ చేసి చెప్పడం, లేకపోతే లేట్ అవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆ కమ్యూనికేషన్స్ కూడా ఏమీ లేవు. నిజంగా చాలా బిట్టర్ స్వీట్. బట్ అగైన్ వివేకానంద విద్యానికేతన్ అనేది నాకు లైఫ్లో డిసిప్లిన్స్తో కూడిన ఒక మెమరీ. ఆ పేరులో నాకు వైబ్రేషన్ ఉంది. అలాగే మిగతా చదువు చెప్పిన వాళ్ళందరి టీచర్స్కి
ఫ్రెండ్స్ మీరందరూ ఎంజాయ్ చేయండి, మెమరీస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, చాలా మెమరీస్ తీసుకోండి, షేర్ చేయండి గ్రూప్లో. అగైన్ అక్కడ లేకపోయినా కూడా నీతో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను. 25 సంవత్సరాల తర్వాత ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ మెమొరబుల్ డే. బాయ్. సే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శివకుమార్ రాజు. ఐఎమ్ సాడ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టుడే, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్లయినా కలుస్తున్నాను. స్కూల్ డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. అందరి లైఫ్లో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి అండ్ స్కూల్ మెమరీస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. లైక్ స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా, 10th అయిపోతుందా, ఇంటర్ అయిపోతుందా, బీటెక్ వెళ్తాం, ఎంజాయ్ చేస్తూ అనిపిస్తుంది. బట్ వన్స్ యూ ఆఫ్టర్ ద స్కూల్ దెన్ ఇయర్ ఆన్ ఇయర్ టెన్షన్, ప్రెషర్ నీకు తెలుస్తుంది. అప్పుడు అనిపిస్తుంది స్కూల్ డేస్ ఆర్ ది బెస్ట్ డేస్ వితౌట్ ఎనీ టెన్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకా చాలా జ్ఞాపకాలు చేసుకొని ఉండాల్సింది, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ని చేసుకొని ఉండాల్సింది. అండ్ జనరల్గా నేను వినోద్, నాగేంద్ర, నవీన్, ప్రవీణ్, కిరణ్, అభిలాష్ వీళ్ళందరితో హ్యాంగ్ అవుట్ అయ్యేవాడిని. అండ్ సండేస్ క్రికెట్ ఆడేవాళ్ళం. సతీష్, భరత్, శివకిషోరు, శివ వీళ్ళందరితో. దోస్ ఆర్ ది గోల్డెన్ మెమరీస్ అండ్ గోల్డెన్ డేస్. మళ్ళీ ప్రతిరోజు లంచ్లో పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేది, ఇలా మన స్కూల్ పక్కనే ఉండేది. ఆల్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ సబ్జెక్ట్స్ దగ్గరికి వస్తే చాలా సబ్జెక్ట్స్, లైక్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ మన ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లైక్ సైన్స్ సారు, సోషల్ సార్ నా రైటింగ్ చూసి చీమల్ రాజు అని పేరు పెట్టాడు. లైక్ మన మ్యాథ్స్ సారు వెంకటేశ్వరరావు సారు అండ్ తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ క్లాసెస్, పోయెట్, స్టోరీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మన సైన్స్ సారు 2 ఫింగర్స్తో ఇట్లా కొట్టేవాళ్ళు. దట్స్ వెరీ యూనిక్ స్టైల్. అండ్ దేర్ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఫౌండేషన్, మోరల్స్ అండ్ యువర్ పేట్రియాటిజం, all this still carrying us. Like, and dear friends, this is the beautiful time. Have fun, have blast, and I wish you all the best for your future endeavors. Thank you. హాయ్ గైస్, నా పేరు విపంచి. నేను ప్రస్తుతం కెనడాలో ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు గెట్ టుగెదర్ ఈవెంట్ కి రాలేనందుకు చాలా బాధగా ఉన్నా, ఇలా మిమ్మల్ని అందరినీ వర్చువల్ గా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన ఉపాధ్యాయులైన శారదా మేడం గారికి, సుబ్రహ్మణ్యం సార్ కి, వెంకటేశ్వరరావు సార్ కి, మిగతా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు. మొన్న దాకా కమల్ నాకు మెసేజ్ చేసేదాకా మన 10th అయి 25 years అయిందా అన్నట్లుగా ఉంది. లైక్ టైమ్ ఫ్లైస్. నాకు ఇంకా గుర్తు, రోజు సైకిల్ మీద స్కూల్కి వెళ్ళడం, లేట్ గా వస్తే గేట్ బయట నుంచోవడం, అండ్ రోజు మార్నింగ్ భగవద్గీత, అండ్ ఆఫ్టర్ లంచ్ పీటీ సార్ ఎడిగే టేబుల్స్, ఇవన్నీ బాగా గుర్తు. అండ్ ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఖమ్మం వచ్చినా స్కూల్ లోపలికి వెళ్ళడం కుదరకపోయినా ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ స్కూల్ వైపు అయితే వస్తాను. ఇలా ఒక సందర్భంగా మన ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవడం కూడా చాలా బాగుంది. ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ కి, కోఆర్డినేటర్స్ కి ధన్యవాదాలు. నేను ఈవెంట్ ని లైవ్ లో ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా రెస్ట్ ఆఫ్ ద ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా అందరితో మాట్లాడటం చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఫస్ట్ అప్పుడే 10th క్లాస్ అయిపోయి 25 years అయిందా అనిపించింది ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఇదంతా ఇనిషియేట్ అయినప్పుడు. కాకపోతే ఇంత షార్ట్ టైంలో అటెండ్ అవడానికి ప్లాన్ చేసుకోవటం ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదు. సో మీ అందరినీ ఇట్లా కెమెరా త్రూ పలకరించడం కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ నేను టీచర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అప్పుడే 25 ఏళ్ల క్రితం చదువుకుందామా అనిపించేటట్టుంది, కానీ ఎవరిని అసలు మర్చిపోయినట్టు అట్లా అనిపించట్లేదు. నేను ప్రస్తుతం యుఎస్ఏలో మినియాపోలిస్లో ఉంటున్నాను. ఒక బ్యాంక్లో టెక్నికల్ లీడ్గా చేస్తున్నాను. 2 kids ఉన్నారు, 2 boys, 12 years and 8 years. వాళ్ళు 5th grade and 1st grades ఉన్నారు. సో కొంచెం
ఈసారి వచ్చినప్పుడు అందరినీ కలవటానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో లేకపోవటం ఒక రకంగా లోటే. కానీ ఇట్లా కెమెరా త్రూ మీ అందరినీ చూడటం, హాయ్ చెప్పటం అంత బాగుంది. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అన్నప్పుడు అసలు చాలా మెమరీస్ అట్లా గుర్తుకొచ్చేసినాయి. టీచర్స్ అందరినీ చాలా తలుచుకున్నాను. అసలు అట్లా శారదా మేడం, సుబ్రహ్మణ్యన్ సార్ అండ్ మ్యాథ్స్ సార్, అసలు వీళ్ళ ముగ్గురు ఎఫెక్ట్ నా మీద చాలా ఉంది చెప్పాలంటే. నేను చాలా టైమ్స్ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ త్రూ వెళ్ళినప్పుడు అట్లా మనం కొన్ని గుర్తు తెచ్చుకుంటాం కదా, అప్పుడు వీళ్ళు ఇలా చెప్పారు అని. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తలుచుకుంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పాలంటే ఏమో ఇంకా నాకేం తెలియట్లేదు, అట్లా వర్డ్స్లోకి రావట్లేదు. బట్ నేను కొన్ని మాత్రం స్పెసిఫిక్గా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. శారదా మేడం అయితే అసలు తనతో నేను కొన్ని సిచ్యువేషన్స్లో మేడం గారితో మాట్లాడినప్పుడు నేను కొన్నిసార్లు డౌన్ అయిపోయినప్పుడు మేడం నాతో అసలు లైక్ మా మమ్మీ ఎలా చెప్పేవాళ్ళో మేడం కూడా అలా మాట్లాడేవాళ్ళు. అంటే తను నా ఫేస్ చూసే నేను ఆ రోజు ఏదో డల్గా ఉన్నాను అని చెప్పేసేవాళ్ళు అనమాట. అండ్ దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు మేడం. అది 2-3 ప్లేసెస్లో ఎక్కడైతే మేమిద్దరం నుంచొని మాట్లాడుకున్నామో ఆ పిక్చర్స్ ఇంకా నా కళ్ళ ముందు ఉన్నాయన్నమాట. సో మేబీ ఇప్పుడంతా సిల్లీగా అనిపించవచ్చు 25 years తర్వాత, కానీ ఆ ఏజ్లో ఆ సిచ్యువేషన్లో నాకు అది పెద్ద విషయమే. మేబీ నేను డౌన్ అయిపోయి ఉన్నా, ఇప్పుడు తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. నేనేనా ఇట్లా ఉన్నా, మేబీ ఇట్లా ఉండకూడదేమో, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలేమో అని అనిపిస్తుంది. కానీ ఆ ఏజ్ అప్పుడు అంతే ఉన్నా నేను. ఆ టైమ్స్లో మేడం ఇచ్చిన మోటివేషన్ చాలా ఎక్కువ. అండ్ మా పేరెంట్స్ వచ్చి మేడంతో మాట్లాడినా, మేడం నాతో తిరిగి మాట్లాడేవాళ్ళు, చాలా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అండ్ సుబ్రహ్మణ్యం సార్తో కూడా నేను 2-3 times చాలా పర్సనల్గా మాట్లాడాను. అండ్ సార్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. అంటే సార్ చూడటానికి చాలా సీరియస్గా ఉండేవాళ్ళు, చాలా భయం వేసేది. బట్ ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళి మాట్లాడతామో అప్పుడే సార్ ఏంటో తెలుస్తుంది. సో చాలాసార్లు సార్తో కూడా నాకు కొన్ని కాన్వర్సేషన్స్ అయ్యాయి. అండ్ దట్ వాజ్ డిఫరెంట్. అండ్ మ్యాథ్స్ సార్, అండ్ ఎప్పటికీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథే. ఇప్పటికి కూడా నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథే. అఫ్ కోర్స్ నేను మ్యాథ్ ఫీల్డ్లో లేను, బట్ కానీ మై ఫస్ట్ ఎప్పుడైతే చిన్నప్పుడు ఇది చేయాలి అనుకుంటామో, ఐ వాంటెడ్ టు డూ PhD ఇన్ మ్యాథ్. అండ్ ఏదో చేద్దాం అనుకునేదాన్ని, బట్ థింగ్స్ చేంజ్డ్. అండ్ ఇప్పుడు నేను వేరేలా ఉన్నాను. బట్ సమ్హౌ మ్యాథ్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ అట్లా అవ్వటానికి కారణం వెంకటేశ్వరరావు సార్ అని నేను స్ట్రాంగ్గా చెప్తా. నాకు సార్ 7th class నుంచి టీచ్ చేస్తున్నారు అండ్ 10th వరకు. అండ్ సార్తో నాకు ఒక స్పెషల్ రిలేషన్ ఉందన్నమాట. అది యూ కెనాట్ ఇప్పుడు నేను చెప్పలేను. బట్ కానీ నాకు ఆ సబ్జెక్ట్ అంత ఇష్టం అవటానికి నేను ఫ్యూచర్లో ఇప్పుడు నేను నా పిల్లలకి మ్యాథ్స్ చెప్తున్నా కూడా నాకు సారే గుర్తొస్తుంది. అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్కి అయితే, ఎందుకో తెలీదు. సో ఈ టీచర్స్ ఇట్లా ఏదన్నా తలుచుకోగానే వీళ్ళే గుర్తొస్తారు ఫస్ట్. అండ్ నెక్స్ట్ అమృతరావు సార్, వెంకటలక్ష్మి మేడం, ఇందిరాదేవి మేడం, వీళ్ళ ముగ్గురు, వాళ్ళతో స్పెండ్ చేసిన టైం అవన్నీ. అంటే కొన్ని మేబీ ఇయర్స్ పాస్ అయిపోయినా కూడా మనకి ఇంకా పిక్చర్స్ కొన్ని కళ్ళ ముందు ర్యాండమ్గా కదులుతూ ఉంటాయి చూడండి, అట్లా కొన్ని మెమరీస్ గుర్తొచ్చాయి ఫస్ట్ ఇదంతా ఇనిషియేట్ చేసి చెప్పినప్పుడు. నెక్స్ట్ PET సార్. అసలు సార్ ప్రతిరోజు ఫస్ట్ స్కూల్కి వెళ్ళగానే సార్నే చూసేవాళ్ళం, నాగేశ్వరరావు సార్ని. అండ్ తర్వాత సార్ ప్రతి చోట అట్లా కనిపిస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు, చాలా క్లోజ్గా మాట్లాడేవాళ్ళు. ప్రతి దాంట్లో ఏదన్నా చెప్పేవాళ్ళు. ఎక్కడికన్నా ఇట్లా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు 1-2 times సార్ మాతో వచ్చి తీసుకెళ్లారు. సో ఇవన్నీ చాలా గుర్తొచ్చాయి. అండ్ నెక్స్ట్ శ్రీలక్ష్మి మ్యామ్, శృతికీర్తి మేడం,
వీళ్ళంతా కూడా 10th క్లాస్లో టీచ్ చేయకపోయినా కూడా 7th, 8th, 9thలో బాగా చెప్పేవాళ్ళు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే సీరియస్గా అట్లా ఎప్పుడూ లేరు నాతో అయితే ఎవ్వరు. సో ఫ్రెండ్లీగా అట్లా ఉండేవాళ్ళు. సో అదంతా చాలా బాగుంది. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే. అసలు చాలా ఉన్నాయి. అసలు ఆ ఫ్రెండ్స్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది దీప్తినే. అండ్ మానస, సింధు, శిరీష వీళ్ళందరూ చాలా క్లోజ్ నాకు. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చినా ఫస్ట్ నేను చెప్పేది దీప్తికే, నేను ఇండియా వస్తున్నా అని. అండ్ మేమిద్దరం నేను 10 డేస్కి వచ్చినా కూడా 1 డే వీ స్పెండ్ టుగెదర్ అనమాట. ఎక్కడున్నా తను ఎక్కడున్నా వస్తుంది, నేను ఖమ్మంలో ఉన్నప్పుడు తనకు కాల్ ఇలా. సో అసలు దీప్తితో నేను షేర్ చేసుకున్నాన్ని ఇంక ఇప్పటికి కూడా నేను ఎవరితో అన్ని చెప్పలేను, షేర్ చేయలేను. వీ బోత్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అండ్ తనవన్నీ నాకు తెలుసు. సో ఎప్పుడైనా చిన్నప్పుడున్న ఫ్రెండ్షిప్స్ అసలు ఎండ్ అవ్వవు. అండ్ ఇంకా అవి లైఫ్ లాంగ్ అనమాట. తర్వాత వస్తుంటాయి, పోతుంటాయి, కొంతమంది క్లోజ్ అవుతుంటారు. అండ్ మానస, నేను, శిరీష రోజు సైకిల్స్ మీద వచ్చేవాళ్ళం. ఇళ్ళన్నీ ఒకే చోటు ఉండేవి, తిరిగి కలిసి వెళ్ళేవాళ్ళం అవి. అండ్ సింధు అయితే 10th క్లాస్లో సెమీ అయిపోయిన తర్వాత కూడా వచ్చి మా ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళం ఇద్దరం. మేమిద్దరం కలిసే చదువుకున్నాం చాలా రోజులు. తను కూడా మాతో సగం దూరం సైకిల్ మీద వచ్చేది. అవన్నీ అట్లా మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి. ఎనీవే ఈ సిచ్యువేషన్లో మీ అందరి మధ్యలో ఉండుంటే బాగుండేది, కానీ ఉండలేకపోతున్నాను. ఈసారి ప్లాన్ చేసుకున్నప్పుడు హోప్ఫుల్లీ నేను కూడా మీ అందరితో ఉండేటట్టు ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరత్. నేను వివేకానంద స్కూల్లో 6th నుంచి 10th వరకు చదివాను. అంటే ఫ్రమ్ 1996 to 2000 వరకు. అండ్ నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్. ఫేవరెట్ టీచర్ వచ్చేసి సుబ్రహ్మణ్యం సార్. ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్, మనకి ఇంగ్లీష్ ట్యూషన్స్ అప్పుడు గ్రూప్స్గా డివైడ్ చేసి గ్రూప్ లీడర్స్ని పెట్టేవారు. అండ్ నా గ్రూప్ లీడర్గా తీసుకోవడం అప్పుడు ఇష్టం లేకుండే. అండ్ సుబ్రహ్మణ్యం సార్ అప్పుడు లీడర్షిప్ ఎంత ఇంపార్టెంట్ అనేది, లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు పర్సనలీ. అప్పుడు నేను గ్రూప్ లీడర్గా చేశానమాట. అదొకటే కాదు, సుబ్రహ్మణ్యం సార్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోయినా కానీ ఎప్పుడు కొంచెం మాట్లాడినా కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండేదన్నమాట. విచ్ ఇస్ వై సుబ్రహ్మణ్యం సార్ ఈస్ మై ఫేవరెట్ టీచర్ స్టిల్. అండ్ మెమరబుల్ ఇన్సిడెంట్ వచ్చేసి నేను అది స్కూల్లో ఉన్నప్పుడు జరగలేదు. స్కూల్ నుంచి బయటకు వచ్చాక 10 సంవత్సరాల తర్వాత జరిగింది ఆ మెమరబుల్ ఇన్సిడెంట్. నేను టీసీఎస్ ముంబైలో 2008 నుంచి చేశాను. అండ్ 2008-9 టైం అప్పుడు మనం ఇలానే ఒక ఫెలిసిటేషన్ టీచర్స్కి ఈవెంట్ చేసుకున్నప్పుడు నాతో ప్రిన్సిపల్ సార్ మాట్లాడారు, వెంకటేశ్వర సార్. అప్పుడు నాతో మాట్లాడి అడిగారు అనమాట, అమ్మ ఇంకా కలెక్టరేట్లోనే పనిచేస్తున్నారా అని అడిగారు. నాకు సార్కి ఎలా గుర్తుందనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట. అంటే ఒక స్టూడెంట్ని గుర్తుపెట్టుకుంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు టీచర్స్ అనేది, దట్స్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్. అండ్ ఫ్రెండ్స్, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడు శివ, సీను అండ్ సతీష్. వాళ్ళతో ఆడడం కానీ తిరగడం కానీ బాగా ఎక్కువ చేసేవాడిని. అండ్ స్కూల్ గురించి చెప్పాలంటే, లైఫ్లో ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా కానీ మనల్ని మనం గైడ్ చేసుకొని టు ఫైట్ దట్ సిచ్యువేషన్, ఆ ఎబిలిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది కల్టివేట్ చేసినందుకు ఐ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ స్కూల్. అండ్ శారదా మ్యామ్ అగైన్ అండ్ అగైన్ టైం మేనేజ్మెంట్ గురించి కానీ మెడిటేషన్ గురించి కానీ చాలా స్ట్రెస్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఆ 2 ఆస్పెక్ట్స్ కూడా దే ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. అండ్ I feel they help for anyone to cultivate a great life. And ఈ ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నందుకు కమల్కి, ప్రదీప్కి, ఇంకా వేరే ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ బాయ్. ఫ్రెండ్స్, నేను దీప్తి. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. అప్పుడే 10th క్లాస్ అయిపోయి 20 సంవత్సరాలు గడిచిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. నేను స్కూల్లో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ అనే చెప్పాలి. వెంకటేశ్వర్ సారు, శ్రీలక్ష్మి టీచరు, శృతికీర్తి టీచరు, శారదా మేడం, వీళ్ళంతా ఫేవరెట్ టీచర్స్.
మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణం వెంకటేశ్వర్ సారు సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అంతా బాగా నచ్చుతుంది. మ్యాథమెటిక్స్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ రావడానికి కారణం కూడా వెంకటేశ్వర్ సారే. అలాగే శారదా మేడం మనకి 7th క్లాస్లో ఇంగ్లీష్ చెప్పారు, 10th క్లాస్లో బయాలజీ చెప్పారు. ఇంకా శృతికీర్తి టీచర్ అయితే ఒక సబ్జెక్ట్ అని ఏం కాదు, మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, సోషల్ చెప్పేవాళ్ళు అనమాట. మల్టీ సబ్జెక్ట్ టీచర్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ప్రైమరీ క్లాస్ నుంచి చదువుకున్నాను కాబట్టి కావ్య, కోమల, శివశంకరి, సౌమ్య ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అంటే మాన్స 7th క్లాస్లో జాయిన్ అయ్యింది. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం మాన్సానే. ఎలా చదవాలి ఏంటి అన్నీ చెప్పేదన్నమాట. ఫ్రెండ్స్ అయినప్పటికీ ఇద్దరం పోటీ పడి చదువుకునే వాళ్ళం. నెక్స్ట్ శిరీష 8th క్లాస్లో జాయిన్ అయింది. నాకు డిగ్రీ వరకు క్లాస్మేట్ శిరీష. ఇంకా మన స్కూల్ విషయానికి వస్తే, మన స్కూల్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది మనం ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లో 10th క్లాస్ కంప్లీట్ చేసామని అనుకోవచ్చు. మార్నింగ్ రాగానే భగవద్గీత చదవడము ఒక హాఫ్ అన్ అవరు, ఈవినింగ్ 4 to 4:30 6th 8th క్లాస్ వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ కండక్ట్ చేసేవాళ్ళు, ఎలక్యూషన్ కానీ లేకపోతే స్టోరీ టెల్లింగ్ ఇలా. ఇంకా August 15th January 26th అనగానే నాకు మన స్కూలే గుర్తొస్తుంది ఇప్పటికి కూడా. మనం అప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్కూల్కి వెళ్ళడము, స్లోగన్స్ చెప్పుకుంటూ అందరినీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపడం, ఇవన్నీ అసలు చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. మనం చాలా బాగా చేసేవాళ్ళము. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారు. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి కమల్కి, నెక్స్ట్ ప్రదీప్కి, గోవర్ధన్కి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు. అలాగే కావ్య, కోమలకి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ గ్యాదర్ చేసి అమ్మాయిలవి ప్రణీతకి, శివశంకరికి కూడా థ్యాంక్స్. మన ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు, ప్రాబ్లమ్స్ లేకుండానే ఉన్నారని అనుకుంటున్నాను నేను. వాళ్ళు చేసే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఫ్రెండ్స్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఫ్యూచర్లో ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా, కమల్ లీడర్షిప్లో ఈ వాట్సాప్ గ్రూప్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. దీని ద్వారా తెలియజేస్తే మన ఫ్రెండ్స్కి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన స్కూల్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందరూ రావాలని మొన్న మేడం చెప్పారు. వీలైనంత మంది కలుద్దాము. నెక్స్ట్ గెట్ టుగెదర్కి కూడా ఇప్పుడు చాలామంది మిస్ అయ్యారు. ఆ గెట్ టుగెదర్కి చాలామంది ఫ్రెండ్స్ మీట్ అవుదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రాజేష్. శ్రీ వివేకానంద విద్యానికేతన్లో 10th 2001 బ్యాచ్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఫేవరెట్ టీచర్స్ వెంకటలక్ష్మి టీచర్ అండ్ సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే హిందీ, ఇంగ్లీష్ వాళ్ళ వల్ల ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంత మంచిగా. అండ్ మెమరబుల్ థింగ్, ఒకప్పుడు స్కూల్లో ఫీజు కట్టలేకపోయామని చెప్పి ప్రిన్సిపాల్ సార్ ఒక రోజంతా బయట నిలబెట్టారు. అది ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ ఫ్రెండ్స్ అంటే ఆ టైంలో ఓన్లీ నరేష్ ఫ్రెండ్. అండ్ రిగార్డింగ్ అబౌట్ అవర్ స్కూల్ అంటే ఆ టైంలో బిజినెస్ పరంగా కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న ఏకైక స్కూల్ మన వివేకానంద. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను శివశంకరి. మన స్కూల్ వివేకానంద స్కూల్లోనే నేను ఫస్ట్ నుంచి 10th దాకా అదే స్కూల్లో. ఇంకా మన స్కూల్ గురించి చెప్పాలంటే మన స్కూల్ యొక్క ప్రిన్సిపల్స్ డెడికేషన్, ఇంకా పంచువాలిటీ, సిన్సియారిటీ, ఇవన్నీ ఈ 3 స్టెప్స్ అనేది మన స్కూల్ని 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు కాదు, అలా సంవత్సరాలు అట్లా తీసుకెళ్తూనే ఉంటుంది అనమాట. మన స్కూల్లో కూడా, మన స్కూల్ మేనేజ్మెంట్కి అయినా కూడా, మన శారదా మేడం అయినా కూడా చాలా మంచిగా మనకు టీచింగ్ చేసేవాడు. ఇకపోతే నాకు ఇష్టమైన సబ్జెక్టులు ఏంటంటే హిందీ,
ఇంకొకటి సైన్స్ అనమాట. హిందీ అని మన వెంకటలక్ష్మి టీచర్ చాలా బాగా చెప్తారు. అదేవిధంగా మన సైన్స్లో బయాలజీ ప్లస్ ఫిజిక్స్. బయాలజీ శ్రీలక్ష్మి టీచర్ చెప్పేవారు, చాలా బాగా అద్దినట్లు చెప్పేవాళ్ళు అనమాట. వీళ్ళనే కాదు ఎవరైనా సరే మనకు టీచింగ్ బాగా చెప్పేవాళ్ళు. మళ్ళీ నాకు ఇష్టమైన నా ఫ్రెండ్స్ ఎవరంటే మేము 5 ఉండేవాళ్ళు అనమాట. స్వాతి, నేను, ఇంకొకటి ఎన్ శ్రవంతి, ఇంకొకటి ప్రణీత, స్వాతి. మేము 5 ఫ్రెండ్స్ అనమాట. ఏ సెక్షన్లో దీప్తి, ఇంకా వనం దీప్తి కూడా చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇంకా నాకు మెమరీ అంటే నాగేశ్వరరావు సార్ తోటి ఒక మెమరీ ఉండేదన్నమాట. మన పీటీ సార్ నాగేశ్వరరావు సార్ తోటి. అది ఏంటంటే మనకు మధ్యాహ్నం పూట లంచ్ చేసి వచ్చిన తర్వాత అక్కడ కారిడార్లో కూర్చోబెట్టేవారు కదా. కూర్చోబెడితే అందరినీ ఎక్కాలు అడిగేవారు సారు. నా ముందు ఉన్న వాళ్ళని అడిగేవారు, నా వెనక ఉండే వాళ్ళని అడిగేవారు, కానీ నన్ను మాత్రం అడిగేవారు కాదు. అది ఎప్పుడు ఒకటి గుర్తుండిపోద్ది అనమాట. సో మన స్కూల్ గోల్డెన్ జూబ్లీకి కూడా అందరూ ఎవరు మిస్ అవ్వకుండా రావాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్ కుమార్. నేను శ్రీ వివేకానంద విద్యానికేతన్లో 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి శారదా మేడం. మనము విద్య ఒకటే కాదు, విలువలతో కూడిన విద్య నేర్చుకున్నాం అక్కడ. అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి గోవర్ధన్, నందు అండ్ రత్న, సునీల్, లక్ష్మణ్, మల్లి, ఉదయ్, చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర నుండి ఒకటి నేర్చుకున్నాము. అండ్ మెమరబుల్ మూమెంట్ వచ్చేసి మనము ఎక్స్కర్షన్కి వెళ్ళింది. అండ్ 2007లో మనం ఏదైతే గెట్ టుగెదర్ చేసుకున్నామో ఆ ఈవెంట్, దోస్ ఆర్ ఆల్ మెమరబుల్ మూమెంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి ఈవెంట్లో కలుసుకుందాం. డెఫినెట్గా మనం దాని గురించి ప్లాన్ చేసి ఇంకోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ ప్లాన్కి రూపకర్త రెండో ఎక్కడ చెప్పాలి. నన్ను పిలవడానికి కారణమైన వారు రెండోసారి 9 వచ్చినట్టే. నిరంజన్ 12. ఓకే రైట్. అందరికీ శుభాకాంక్షలు. వేదిక మీద ఆశీనులైనటువంటి మేడం గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మా పాఠశాల కరస్పాండెంట్ సత్యానంద గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయునికి 2020-21 బ్యాచ్కి అందరికీ ఒకటే బాగా వెళ్ళేటప్పుడు నాకు కడుపు పోయింది. అందుకని 2000-2001 బ్యాచ్ వివేకానంద స్కూల్లో చదివి ఇంత ఉన్నత శిఖరాలు అందుకున్న విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. పరిస్థితులు ఏమి అప్పుడు ఉన్నట్లయితే ఇప్పుడు ఏమి లేవు. విద్య పట్ల కానీ, ఉపాధ్యాయుల పట్ల కానీ, పాఠశాల పట్ల కానీ, వ్యక్తిగత గౌరవం పట్ల కానీ ఎక్కడ ఎవరు బేరీజ్ వేసుకునే లేదు. అప్పట్లో నడిచాయి. ఇప్పుడు మేము పాఠశాలకి పోవడము రావడమే. అర్థమైందిగా? పోవడము రావడమే. ఎవరిని ఏమి అనడానికి లేదు, తిట్టడానికి లేదు, హోంవర్క్ చేయలేదు అని పని చేయడానికి లేదు, గట్టి కూర్చోబెట్టి రాయించడానికి లేదు. వ్యవస్థ అట్లా తయారైంది. కాబట్టి మీరు అందరూ ఇంచుమించు ఇద్దరు పిల్లలే అన్నారు. కాస్త వాళ్ళకైనా ఇంట్లో నైతిక విలువలు నేర్పుకుంటూ గురువుల పట్ల ఎలా ఉండాలో చెప్పుకుంటూ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడున్న మీడియా టెక్నాలజీ అంతా వైఫైలో నడుస్తుంది కాబట్టి కొద్దిగా మన జాగ్రత్తలో ఉంటూ మన పిల్లల్ని సన్మార్గంలో నడుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక ఎవరు చెప్పారు భగవద్గీత చదివిస్తానని, చాలా సంతోషం. మొన్న దత్తపీఠంలో మన పాఠశాలలో గతంలో చదివిన అబ్బాయిట సతీష్ కుమార్ అని, అతను చదువుతాడు. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మిస్సెస్, వాళ్ళ ఇద్దరు పిల్లలు, మొత్తం భగవద్గీత అన్ని శ్లోకాలు వచ్చాక మొన్న వాళ్ళ ఏదో యానివర్సరీ జరిగితే మైసూర్ దత్తపీఠానికి పోతే పిలిచారు. ఫోన్ చేశారు, సార్ నా లైవ్లో వస్తుంది ఒకసారి చూడండి లింక్ ఇస్తాను అని. చాలా సంతోషం అనిపించింది.
అబ్బాయి చదవడం వేరు, మన బడిలో వచ్చిన భార్య, ఇద్దరు పిల్లలు కూడా చదువుతున్నారు. అట్లాంటి విలువలు నేర్చుకోవాలని మనసా వాచ కర్మణ అనుకుంటూ మీరందరూ మంచి పురోగతికి సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వివేకానంద నేటి వాళ్ళే రేపటి పౌరులు అన్నట్టు వాళ్ళు గొప్ప పౌరులుగా మంచి వాళ్ళు మంచి వ్యక్తులుగా ఇలాంటి వ్యక్తుల్ని తయారు చేసినటువంటి టీచర్లను గుర్తు పెట్టుకొని వీళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా రకరకాల బ్యాంకులు పనిచేసేవారు రకరకాలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకొని ఈ రోజు పిలిచినటువంటి మీ అందరికీ కూడా నా అభినందనలు. అలాగే నేను నిన్నటి వరకు ట్రైనింగ్ లో ఉన్నాను. ఆ ట్రైనింగ్ లో కొన్ని యాక్టివిటీస్ చేయమంటే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే నేను ఫాలో అయినటువంటి పద్ధతులు కూడా ఒకప్పుడు మనకు వెంకటేశ్వరరావు గారు, నరసింహమూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పద్ధతుల్లోనే ఫాలో అయ్యాం. ఆ పద్ధతులు చేసినప్పుడు వాళ్ళు అందరితో ఇంటరాక్ట్ అవ్వడము, మీతోనే ఆడుకోవడము, బాగా హాస్టల్లో గోవర్ధన్, నందకుమార్, ప్రదీప్ వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఏదో అందరం ఒకే హాస్టల్ అనేలా ఉండేది కాదు, వాళ్ళే నన్ను అన్నీ చూసుకునేవాళ్ళు, కలిసిమెలిసి మంచిగా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు నాగేశ్వరరావు సార్ చెప్తున్నట్టు నేను ఇప్పుడు స్కూల్ కరెస్పాండెంట్, ఇప్పుడు స్కూల్ నేనే మేనేజ్ చేస్తున్నాను. సో ఇప్పుడున్న జనరేషన్ జనరల్గా అబ్జర్వ్ చేస్తుంటే నాకు మన స్కూల్లో అయినా నాకు మా అమ్మ, మీ టీచర్ శారదా మేడం కావచ్చు, లేకపోతే మా అన్నయ్య సుబ్రహ్మణ్యం గారు, నాగేశ్వరరావు సార్ వీళ్ళందరూ కూడా నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన వాళ్ళని. నన్ను కూడా స్పేర్ చేయలేదు స్కూల్లో ఎప్పుడు కూడా. మిమ్మల్ని ఎలా అయితే మోకాలు పెట్టి డేకిచ్చారో, మిమ్మల్ని ఎలా అయితే చెత్త వేయించారో రోడ్డు మీద, గేట్ బయట నుంచి పెట్టి లేట్ అయితే ఆ డిసిప్లిన్ కోసం ఎలా అయితే వాతావరణ పడేలాగా కొట్టారో, అది నన్ను ఈరోజు ఇంత స్ట్రగుల్ అవుతున్నా, ఈరోజు ఇంత సమాజంలో ఇంత కమర్షియలైజ్ అయ్యి ఇన్ని స్కూల్స్ వచ్చినా మన స్కూల్ నిలబెట్టాలి అని ఎందుకు అనుకునేలా చేశాను అంటే దానికి కారణం వాళ్ళే. దానికి తోడు మీరు, మీ అందరి స్కూల్ నుంచి చూపించే అభిమానము, ప్రేమ నాకు అనిపిస్తుంది. కోవిడ్ అప్పుడు అనిపించేది ఆ స్కూల్ గివప్ ఇచ్చేద్దాము, వేరే వాళ్ళకి ఇస్తే ఐ కెన్ లీవ్ హ్యాపీలీ, ఎందుకు ఇంత అని. కానీ తర్వాత అనిపించింది ఇది నాకు ఒక బాధ్యత. ఏదో కమర్షియల్గా నేను ఈరోజు ఇలా నడుపుతున్నాను, ఇలా చేసేస్తున్నాను కాదు. మీ అందరూ ఈరోజు ఇంటరాక్షన్ అవుతున్నారు, మా స్కూల్లో నుంచి చూస్తున్నారు. పొద్దున 4-5 వచ్చారు, 76 బ్యాచ్ వాళ్ళు వస్తారు, 80 బ్యాచ్ వాళ్ళు వస్తారు. వాళ్ళని పుట్టలేదు అప్పటికి, కానీ వాళ్ళు నా మీద చూపించే ఎఫెక్షన్ అది నా మీద అని కాదు, మా ఫాదర్ మీద కావచ్చు, లేకపోతే స్కూల్ మీద కావచ్చు, దాని మీద ఉన్న ఆ ప్రేమ. సో దాన్ని నిలబెట్టడానికే నేను కూడా ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. సభని అలంకరించినటువంటి మేడం గారు, సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం సార్, మరి మేడం గారికి కూడా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. స్టేట్లో 4 సార్లు ర్యాంక్ వచ్చిన సందర్భంగా గవర్నమెంట్ వాళ్ళే మన మేడం గారికి బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. వారు చేసిన సేవలకి వారికి ఇవ్వడం అనేది ధర్మం, న్యాయబద్ధంగా ఇచ్చారు. కాబట్టి బెస్ట్ అవార్డు ఇచ్చినటువంటి మేడం గారు మన స్కూల్కి ఒక హెచ్ఎంగా పనిచేశారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్ తర్వాత వెంకటేశ్వర గారు హెచ్ఎంగా పనిచేసి వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి తర్వాత నెక్స్ట్ మన మ్యాథ్స్ సార్ కూడా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. కూడా మంచి చెప్పారుగా మ్యాథ్స్లో అన్ని మెరుగులు నేర్పారు. ఒక్కొక్క ఉపాధ్యాయుల గురించి మనం చెప్పుకుంటూ పోతే ఇక మన సమయం చాలా ఎక్కువైంది. అందుకోసమే ఎక్కువగా ఇష్టకుండా కాకపోలు కాకుండా సెల్ఫ్ పర్సనల్ కాకుండా. కాబట్టి ఒకటి, నేను అదే స్కూల్లో దాదాపు 30 సంవత్సరాలు పనిచేసి ఎస్జిటి నుంచి, స్కూల్ ఎస్టేట్ నుంచి అనేక అవార్డు ఇచ్చినటువంటి స్కూల్ చాలా గొప్పది. అందులో పనిచేసినందుకు హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక 30 బ్యాచ్, 29 బ్యాచ్లు పోయి మన విద్యార్థులంతా కూడా ప్రపంచంలో నాకు తెలిసి చాలా దేశాల్లో మంచి మంచి స్థాయిలో ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మీ అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనికి సమాజ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అప్పుడు మీరు
చాలామంది పిల్లలు సార్ మీరు చెప్పినటువంటి విద్య మీరు చాలా ఆస్వాదించాలని చెప్తున్నారు. చాలా సంతోషం. మీలాంటి విద్యార్థుల్ని మీరు తయారు చేసినందుకు, మీరు సొంతంగా నేర్చుకున్నందుకు, నేను చెప్పింది తప్పేంటంటే మీరు నేర్చుకుంది నా దృష్టిలో అయితే సరే ఏదైనప్పటికీ మేము గైడ్గా ఉపయోగపడము. మీకు ఒక లైఫ్ ఇచ్చాము. మీరంతా కూడా సమాజంలో వివిధ రకాల హోదాలు మంచి స్థాయిలో దాదాపుగా దిగకపోతే అక్కడి నుంచి అన్ని రంగాల్లో డాక్టర్లు, యాక్టర్లు, అన్ని రంగాల్లో, ఒక్క రంగం అని కాదు, చిన్న ఒక అటెండర్ దగ్గర నుంచి ఆఫీసర్ వరకు అన్ని రంగాల్లో మన విద్యార్థులు ఉండటం అనేది చాలా ఆనందమైన విషయం. మీ అందరూ చదువు చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. అదేవిధంగా ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి సమాజ పరిస్థితులు ఎట్లున్నాయంటే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకు చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. మంచి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఈ డ్రగ్స్ గురించి రోజు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అప్పుడు సమాజానికి ఇప్పుడు సమాజానికి ఎంత మార్పు వచ్చిందంటే చాలా మార్పు వచ్చింది. సమాజం అంటే మనలోనే మార్పు వస్తుంది. రాజకీయాలు అంతే ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు అంతే ఉన్నాయి, జీవన విధానం అంతే ఉంది, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, నాశరాశ చెప్తుంది పిల్లలందరినీ. మారల్ వాల్యూస్ అసలు ఏమీ లేదు. ఇప్పుడు సర్క్యులేషన్ చూసినట్టు ఫ్రెండ్షే కొద్దుకుంటున్నారు కానీ చుట్టబంధువులు అయితే అసలు ప్రేమ అనేది ఏం లేదు. హాయ్ హోయ్ హాయ్ హలో అంతే, హలో హాయ్ హోయ్ అంతే. అట్లా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి మీ పిల్లల్ని మీరు అంతే తెలివికల్లోనే కాబట్టి ఏం చేసినా మీ పిల్లల్లో కూడా ఆ తెలివితేటలు ఉండాలి కదా. తల్లిదండ్రులు కంటే పిల్లలు రావాలని ఏం లేదు, కానీ మనం కొంత మార్పు అనేది చేస్తే బాగుంటుంది. అందుట్లో దీనికి ఈ కార్యక్రమానికి ఇంత బాగా నిర్వహించినటువంటి కమలాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. పెట్టేవాడు ఎప్పుడు నుంచో ట్రై చేస్తారు, అంతా సపోర్ట్ చేశారు. అంటే ఏదో వాడు గొప్ప మీకు సపోర్ట్ కాదు. నెంబర్ 1 ఇప్పుడు మీ 2వ బ్యాచ్ ఇలాంటి 18 బ్యాచ్లు అయ్యాయి. మీతో లెక్క 18 బ్యాచ్లు గెట్ టుగెదర్ అయ్యి మీ అందరికంటే ఒక బ్యాచ్ కంటే ఇంకో బ్యాచ్ గొప్ప చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని, మీ భావి జీవితం అంతా కూడా ఆనందమయంతో ఉండాలని కోరుకుంటూ సెలవు. తెలుగు టీచర్ ఇందిరాదేవి మేడం మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. నన్ను గుర్తుపెట్టుకుని ఎట్లా హ్యాండ్ రైటింగ్ చేతుల మీద కొట్టాను. ఆ రాత బాగుంటే ఈ రాత బాగుంటుంది అని అట్లా ట్రై చేస్తాను. అయినా పాపం ఎవరు కూడాను మా పిల్లలు కొట్టారన్న వాళ్ళు కానీ చేశారన్న వాళ్ళు కానీ ఒక్క పేరెంట్ కూడా ఇప్పుడు అంత గట్టిగా కొట్టలేదు, కానీ రాసే వరకు కొట్టాను. ఆ దెబ్బల భయానికి రాసుకొచ్చారు. నాకు ఇప్పుడు రాయకుండా నుంచున్న వాళ్ళు కూడా ఎవరు లేదు, భయపడేవారు. అలా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఏం చేసినా మీ అంత అభిమానంగా ఉన్న వాళ్ళు మాకు తర్వాత తగ్గిపోయారు. పేరెంట్స్ అలాగే సహకరించారు. మమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారు, పేరెంట్స్ కూడా బాగా వాళ్ళు అక్కడేసాం ఇక్కడేసామని ఎందుకంటే చాలా బాధ అనిపించేస్తుంది. సమాజంలో చూస్తున్నాం కదా, బాధ్యతలు ఓకే, దాంతో పాటు వాళ్ళు కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి ఇంట్లో వచ్చారు, సాక్రిఫైస్ చేస్తే ఈ స్థాయికి వచ్చారు. పేరెంట్స్ చూడండి. ఇంకా చాలా సంతోషంగా ఉంది. నేను 25కి నేపాల్ టూర్ వెళ్ళాలి, అందుకని ఈయన పిలిచిన వెంటనే నేను రాలేను అనేసాను. 28కి వెళ్తున్నాను. అందరిని చూడాలని అభిమానంతో ఆప్యాయతతో వచ్చాను. మీరు అందరూ కనిపిస్తారు, మళ్ళీ అయితే కనిపించదు. నేను ఉండేది హైదరాబాద్ లో ఉంటాను. పెద్ద పాప ఉండేది హైదరాబాద్, యూఎస్. అదే లైన్ మనోడు మనోరాలు అయితే తొందరలోనే వస్తారు. 2 సార్లు వచ్చా. ఆమె జాబ్ వచ్చిందంటే మళ్ళీ 2 టైమ్స్ చూసి వచ్చా. ఇప్పుడు ఇలా కోసం నాయ పోస్ట్కి వెళ్ళాలి అంతే కదా మనకి. కానీ నాకు ఇండియానే బాగుంది, ఇండియానే బాగుంది. నాకు అమెరికా నచ్చలేదు. కాకపోతే వెళ్ళారు, వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ కోసం వెళ్ళాలి, బాధ్యత ఉంటాయి కదా, చూడాలి. 2 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అయిపోతే అయిపోయారు కూడా. చాలా సంతోషం అయ్యా, మంచి పొజిషన్ లో ఉన్నారు, అందరూ అభిమానంగా ఉన్నారు.
తర్వాత మేము తొందరగా రిటైర్ అయినందుకు సంతోషిస్తాం. ఎందుకంటే అభిమానులు చూసే పిల్లలు అంతకంతగా తగ్గిపోతున్నారు కనుక ఇది లేకుండానే ముందే రిటైర్ అయినందుకు సంతోషిస్తాం. ఇంకా చేయట్లేదు, సర్వీస్ అనిపించలేదు. ఎందుకంటే మీ బ్యాచ్ తర్వాత అలా ఒక్కొక్క గ్రాడ్యువల్ గా తగ్గుకుంటా వచ్చారు. మరి ఎవరైనా ఇదే అంటారు, మా చూచురాక మాటే అంటారు. కానీ కొందరు అప్పుడు అలా చేయబట్టే మాకు రైటింగ్ బాగుంది, మీరు అలాంటి మంచిగా రాసేసుకునే వాళ్ళం, మంచి పని చేశారని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అని చెప్పలేదు కదా, మా విద్య జాగ్రత్త వస్తుంది. గురుభ్యో నమః. మీరు మమ్మల్ని గురువుగా ఎలా భావిస్తున్నారో మా గురువులు మాకు ఇచ్చిన సంస్కారం వల్ల కూడా మేము ఇలా తీర్చిదిద్దబడ్డాం. ఒకటి. రెండోది ఏంటంటే మాకు చిన్న వయసులోనే ఇంకా అప్పుడు జాబ్ చెయ్యాలా వద్దా అనే తెలియని వయసులోనే మేము వివేకానంద స్కూల్కి వచ్చేసాను. నేనైతే 20వ సంవత్సరంలోనో 21వ సంవత్సరంలోనో నేను వివేకానంద స్కూల్లో చేరాను టీచర్గా. ఆ తర్వాత అక్కడి నుంచే నేను హిందీ పరీక్షలు కట్టుకుని హిందీ ట్రైనింగ్, వివాహం అయ్యానికి హిందీ ట్రైనింగ్ చేసి మా భర్త గారి సపోర్ట్ తోటి నేనే ఇంకా చదువుకుని ట్రైనింగ్ చేసి మళ్ళా వివేకానంద స్కూల్లోనే టీచర్గా వచ్చింది. ఆ విధంగా నాకు 20 సంవత్సరాల నుంచి వివేకానంద స్కూల్తో పరిచయం. అందుకని నాకు గురుతుల్యులు వెంకటేశ్వరరావు. మా అన్నయ్య మా పెద్దన్న ఎలా ఉంటారో అదే అనమాట. స్ట్రిక్ట్గా ఉండడం, చూస్తే మనిషిని చూస్తే భయపడడం, అలా మాకు ఆ భావన అనిపించేది సార్ చూస్తే, ప్రిన్సిపల్ సార్ సార్ చూస్తే. ఆ తర్వాత ఆయన అన్నయ్య గారు నరసింహమూర్తి గారు కూడా మాకు అప్పుడు అటెండెన్స్ ఎలా వేయాలో కూడా తెలియదు అనమాట. ఆ వయసులో మేము తీరుగా చేయలేదు. అటెండెన్స్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఎలా వేయాలి, అటెండెన్స్ మార్నింగ్ ఎలా వేయాలి, ఈవినింగ్ ఎలా వేయాలి, ఏ విధంగా ఉండాలి అన్ని ట్రైనింగ్ ఇచ్చారు నరసింహమూర్తి సార్. మాకు సండే వచ్చిందంటే 1 or 2 hours మంత్లీ 2 times అయినా ట్రైనింగ్ ఉండేది. ఆ విధంగా వాళ్ళు కూడా వెంకటేశ్వరరావు నరసింహమూర్తి గారు వాళ్ళు కూడా మాకు గురుతులే. ఎందుకంటే తెలియని వయసులో వచ్చి మేము వాళ్ళ దగ్గరే నేర్చుకుని మీ అంతటి మీరు గొప్పవాడిగా భావిస్తున్నట్టు మేము మాకు వాళ్ళు గొప్పవారు, వాళ్ళు గురువులు మాకు. ఆ విధంగా మేము వివేకానంద స్కూల్లో చేరి ఈ విధంగా మేము మంచిగా మీకు ఉన్నత విద్యను అభ్యసించడానికి మీరు ఎంత ఉన్నత అభివృద్ధి చెందడానికి కారణమవుతాయి వాళ్ళ యొక్క ట్రైనింగ్ కారణంగానే. అదేవిధంగా మీరు కూడా ప్రస్తుత పరిస్థితుల్ని, వాతావరణ పరిస్థితులు కానీ మన యొక్క పరిసర చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ అర్థం చేసుకుని దాంట్లో మంచి చెడులు గ్రహించుకుంటూ మీరు అభివృద్ధి చెందుతూ మీ యొక్క రంగాల్లో అభివృద్ధి చెందుతూ మీ పిల్లలు కూడా ఉన్నత స్థితిలో పొందాలని ఆ భగవంతుని అమ్మవారిని జీవిస్తూ మీ అందరికీ కూడా వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీలో చాలా బ్యాచ్లు ఇక్కడ చదువు అభ్యసించి ఎన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించినటువంటి విద్యార్థులు ఎందరో ఉన్నారు. దానిలో భాగంగా మనం ఈరోజు 2001 సంవత్సరం అంటే 25 years పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ రజతోత్సవ సంబరాలు, వేడుకలు సంబరాలు చేసుకుంటున్నాం. మన స్కూల్ కూడా 50 years పూర్తి చేసుకుంటాం. ఈ నెలలోనే ఈ సంవత్సరం. కాబట్టి మీది ఎంత గొప్ప బ్యాచ్ అంటే కొంతమంది సమస్యలు లేకుండా విజయం సాధిస్తే దాన్ని విక్టరీ అంటారు. సమస్యలు ఉన్నా కూడా విజయం సాధిస్తే దాన్ని హిస్టరీ అంటారు. కాబట్టి కొంతమంది చరిత్ర చదువుతారు, కొంతమంది చరిత్ర రాస్తారు, కొంతమంది చరిత్ర సృష్టిస్తారు. అలాంటి చరిత్ర సృష్టించే బ్యాచ్ల్లో మీది ప్రథమం. ఎందుకంటే ఇంతవరకు మీ గురువుని మాత్రమే పిలిచారు. గురువులు దంపతులను కూడా పిలవడం
ఈ యొక్క బ్యాచ్కి స్పెషల్గా అభివృద్ధి. మన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను గుర్తుంచుకోవాల్సిన విషయం వెంకటేశ్వర గారు చెప్పారు, ఇంద్రదేవి గారు చెప్పారు, మన పాఠశాల వ్యవస్థాపకులు ఒక్కలక వెంకటేశ్వర గారి పేరు చెప్పుకోకుండా అసలు ఫోటో పెట్టి చేయాలి. సరే, నో ప్రాబ్లం. ఫోటో కాకపోయినా అందరు మనసులో ఉన్నారు కాబట్టి నో ఫోటో అక్కర్లేదు, నో ప్రాబ్లం. అందరి వాడే ప్రపంచం మొత్తం కూడా ఒక్కలక వెంకటేశ్వర గారు ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. అందరి మనసులో ఉంటే ఉన్నట్టే లెక్క కమలాకర్. కాబట్టి వ్యవస్థాపకులు, మన ఈ పాఠశాల వ్యవస్థాపకులు ఒక్కలక వెంకటేశ్వర గారికి మరియు ఇటీవల నరసింహమూర్తి గారి దంపతులు కూడా పరమపదించారు. ఆ తర్వాత దుర్గా ప్రసాద్ గారు ఎనలేని కృషి చేశారు ఈ సంస్థ కోసం, మన సమాజం కోసం. వారు కూడా పరమపదించారు. ఆ తర్వాత ఈ యొక్క పాఠశాల నిర్వహణని ఒక్కలంక వెంకటేశ్వర గారు, సతీమణి గారు, మా అందరికి ఆదర్శవారైనటువంటి ఒక్కలంక శారదా మేడం గారు చూస్తూ వచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క పాఠశాల వారి కొద్దిగా అనారోగ్యం లేదు, పెద్ద పెద్ద సమస్య కాదు. అనారోగ్యం ప్రతి ఒక్కరికి వస్తుంటది. అనారోగ్యాన్ని ఎదిరించి మనందరం ముందు రావడం అది ఆరోగ్యంగా రక్షణ. కాబట్టి ఆ తర్వాత ఈ కార్యక్రమం, ఈ యొక్క పాఠశాల నిర్వహణ ఒక్కలంక మేడం గారు, శారదా మేడం గారు. ఆ తర్వాత వారిని పక్క నుంచి ఈ పాఠశాల నిర్వహణ చేయడం కోసం విమలా సత్యానంద్ గారు, సత్యానంద్ గారు కరెస్పాండెంట్ గారు, విమలా గారు ఇద్దరు స్కూల్ చూస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ గా, మన స్కూల్ డైరెక్టర్ గా అన్ని సలహాలు ఇచ్చుకుంటూ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా నాగమణి సుబ్రహ్మణ్యం గారు, వారి మేడంగా నాగమణి గారు, సుబ్రహ్మణ్యం గారు కూడా చూస్తున్నారు. ఆ తర్వాత వెంకటలక్ష్మి రామయ్య గారు టెలిఫోన్ డిపార్ట్మెంట్ రిటైర్ అయ్యారు. వారు పనిచేస్తే వారి సహకారం అనేది మీరు పని చేయలేరు కదా. ఎవరైనా భర్త పని చేస్తే భార్య సహకారం కావాలి, భార్య పని చేస్తే భర్త సహకారం కావాలి. ఆ తర్వాత మన ఇందిరాదేవి ఆదినారాయణమూర్తి గారు ఖమ్మం డిఓగా చేశారు. కానీ వారు కూడా ఈ పాఠశాల కళ్యాణ కృషి చేశారు. ఆ తర్వాత శృతకీర్తి రాఘవ గారు, వారు కూడా లాయర్, వారు హస్బెండ్ లాయర్. ఎందుకంటే మీరు పిలిచారు కాబట్టి వారిని గుర్తు చేసుకోవాలి కదా మనం. ఆ తర్వాత మల్లేశ్వరి అమృతరావు గారు అక్కడ ఉన్నారు, అమృతరావు గారు. తర్వాత రాజీ నాగేశ్వరరావు గారు, రాజీ అంటారు బండిలో రాజీ రాశారు, రాజేశ్వరి గారు మా మేడం గారు ఇద్దరు క్లాస్మేట్స్ తెలుపుని ట్రైనింగ్ లో. ఆ తర్వాత విజయలక్ష్మి వెంకటేశ్వర్ ఆవిడ స్కూల్లో పనిచేశారు, తెలుగు పండితులు కొన్ని రోజులు పనిచేశారు. సరే, కాబట్టి మనము వీటి గురించి చర్చించేటప్పుడు చాలా అసలు మీరు కమలాకర్ గురించి చెప్తే, అంటే కమలాకర్ ఒక్కడే పాత్ర కాదు, ఇంత చెప్పారు మెయిన్ పాత్ర అంటే నాదేనా సార్, అందరు సహకరించారని చెప్తారు. అది గొప్పతనం. ఇప్పుడు కాదు, ఒక 4 months బ్యాక్ 5 months బ్యాక్ నుంచి ఫోన్ చేస్తున్నారు. సునీల్ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశాడు, వాడు తమ్ముడు అఖిల్ కూడా వాడు ఫోన్ చేశాడు. సునీల్ చెప్పాడు, రాము క్యాన్సర్ డాక్టర్గా చేస్తున్నాడు, హైదరాబాద్లో స్పెషల్ ఖమ్మం కూడా మంత్రి వస్తాడని చెప్పాడు. అన్నవాళ్ళు నాకు పంపించారు. నేను ఫోన్ చేస్తే లేకపోతే మన ఎవరో తెలియదు కానీ ఇప్పుడు తెలిసి ఉండదు. అట్లా ఇంకొక డాక్టర్ ఉన్నారని చెప్పారు. సరే, విద్యారంగం అంటే ఎలాంటి అభివృద్ధి చెందారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా, జర్నలిస్టులుగా, సినీ రంగంలో కూడా మన విద్యార్థులు ఎంతో ఉన్నారు. వారిలో కమలాకర్ ఇందా చెప్పారు కదా, సుకుమార్ పుష్ప 2, పుష్ప 1, పుష్ప 2 సినిమాలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు మన కమలాకర్. మొన్న ఒకసారి మాట్లాడు ఏమన్నా అంటే పూణే బొంబాయి చెప్పాడు కూడా. ఏమన్నా పూరి జగన్నాథ్ గారి దగ్గర ఒక కథ ఇచ్చాను సార్, ఆ కథలో ఒక సినిమా తీయడం కోసం మనకు కూడా ఉపయోగిస్తానని చెప్పారు. అవునా? అంటే ఈ విధంగా మన విద్యార్థులు దేశ విదేశాల్లో USA నాకు 20 మంది తెలుసు, నెంబర్తో సహా తెలుసు. నేను మన గోపితో మాట్లాడతా, శ్రీకాంత్తో మాట్లాడతా,
మేకల ప్రకాష్తో మాట్లాడతా, మేకల మహేందర్తో మాట్లాడితే చెప్తున్నా, ఇట్లా మనకి నెంబర్లు నేను మాట్లాడని చెప్తున్నా. ఆ విధంగా రమాదేవి, మళ్ళీ యూకేలో కూడా ఇద్దరు ఉన్నారు. అంటే విశ్వనాథ్, కెనడాలో ఆలస్యం ఆనంద్, తేజ, ఇంకా వాటితో పాటు 10 మంది మన స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇతర దేశాల్లో కూడా ఎంతో మంది ఉన్నారు అన్నమాట. అందుకే మనం చెప్తున్నాం, ఎప్పుడైనా సరే విజయం సాధించాలంటే, అంటే మేము మీగా చిన్నప్పుడు పేదరికం ఉన్నప్పటికీ, అతి సామాన్య కుటుంబంలో పుట్టినప్పటికీ అందరూ చిన్న స్థాయి నుంచి వచ్చేవాళ్ళమే. 95% మంది ఈ సమాజంలో ఏ పని ప్రారంభించకుండా పగటి కళలు మాత్రమే కంటుంటారు. ప్రారంభిస్తే తప్పు చేద్దాం చేయరు, పగటి కళలు కంటుంటారు 95%. 4% మంది అటాక్ చేద్దామని చేసేస్తారు, పని చేస్తారు, సగం చేసి ఆఫ్ చేస్తారు. 1% మంది ఉంటారు, వాళ్ళు తెలివితేటలు ఉండవు వాళ్ళకి. వీళ్ళలో 90% 4% మేధావులు ఉంటారు, టాప్ ర్యాంకర్స్ ఉంటారు. కానీ ఆ 1%లో టాప్ ర్యాంకర్స్ కాదు, తెలివితేటలు ఉండవు, తక్కువ తెలివితేటలే ఉంటాయి. కానీ వాళ్ళు పని ప్రారంభించిన పనిని చివరి వరకు పని చేసి విజయం సాధించే వరకు ఉంటారు. అలాంటి 1% లో మీ రచితోత్సవ బ్యాచ్ ఉండటం మాకు గర్వకారణంగా. 1% లో చాలా మంది గొప్ప వ్యక్తులు చాలా మంది. ఇలా మనం సిల్వర్ జూబ్లీ ఇంతకుముందు జరుపుకున్నాం. స్కూల్ సిల్వర్ 20 సంవత్సరాల పూర్తి సందర్భంగా తుమ్మల నాగేశ్వర గారు, బండా దత్తాత్రేయ, అప్పట్లో మినిస్టర్స్ టీడీపీలో ఉండేవాడు, వాళ్ళందరూ వచ్చి రజతోత్సవం కళా కేంద్రం అప్పుడు కూడా గ్రాండ్ గా వక్కాక వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో, నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో, అట్లా మన మేడం గారి ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం నిర్వహించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదొకటి మర్చిపోయి అవుతుంది. మీరు రజతోత్సవం జరుపుకోవడం, స్కూల్స్ రజతోత్సవం జరిగింది, కానీ 20 సంవత్సరాల బ్యాచ్, రజతోత్సవ బ్యాచ్ ఈ రోజు మీరు ఇక్కడ కూర్చోవడం చాలా గొప్ప విషయం. ఆ తర్వాత కమలా గారు చెప్తుంటే, కమలం అంటే ఏంటి? కమలం అంటే ఏంటి? లోటస్. కమలం అంటే పువ్వే కదా. ఆయన పువ్వు అంటే ఫ్లవర్, వాడు ఫ్లవర్ కాదు, ఫైర్ అనే ఆ సినిమా కూడా డైరెక్టర్ చేశాడు. కాబట్టి వాడు ఈ ప్రోగ్రామ్ ని తగ్గేది లేని పాయింట్ చాలా గొప్పగా చేయడం జరిగింది. ఫస్ట్ అల్లు అర్జున్ పక్కన కూడా ఒక ఫోటో పెట్టాడు, చూసాను అన్నమాట. అంటే గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారని చెప్పడం కోసం చెప్తారు తప్ప, దుర్గా ప్రసాద్, శ్రీకాంత్, వీళ్ళందరూ చాలా మంది మా ఇంటికి వచ్చి కూర్చొని కింద కూర్చొని చాలా మంది కొన్ని పేర్లు చెప్పే, కానీ సునీల్ కానీ, సునీల్ వాళ్ళ అఖిల్, వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మగారు స్కూల్ పెట్టారు ఇక్కడ, 2 to 5th క్లాస్. అంటే వాళ్ళు కలుస్తుంటారు, మధ్యలో మాట్లాడుతుంటారు. ఈ రేణుక, మన వెంకటేశ్వర గారి అబ్బాయి, వాడు రోహిణి. కాబట్టి మీరు చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి సందర్భాలు ముందు రోజుల్లో ఇంకా ఉంటాయి. మీకు ఇప్పుడు కనీసం 40 years వచ్చి ఉంటాయి. 39, 40, 41 అటు ప్లస్ ఆర్ మైనస్ 40 years వచ్చి ఉంటాయి. 29 ప్లస్ ఆర్ మైనస్ 40 years అంటే మీరు పిల్లలు ఉంటారు. మీ పిల్లలు గొప్ప వ్యక్తులుగా తయారు చేయండి. మీరు గొప్ప వ్యక్తులుగా ఈ సందర్భాలు ఉంటాయి. ఇంకా అవ్వాలంటే దాని ప్రమోషన్స్, దాన్ని కష్టపడితే వస్తారు. మీ పిల్లలు గొప్ప వ్యక్తులుగా తయారు చేయడం కోసం ఇంత నాగేశ్వర గారు చెప్పినట్టు వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు, విద్యార్థులు, వ్యక్తిత్వం గల పిల్లలుగా రూపొందించడం కోసం మనంతా మనం కృషి చేయాలి. ఖమ్మంలో ఎంతమంది ఉంటున్నారు? ఇతర ఖమ్మంలో ఉండేవాడు ఉన్నారు? చేతులెత్తండి. ఖమ్మంలో మీ పిల్లలు 9th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ చెప్పారు. మన వివేకానంద విద్యారేఖతను కూడా మంచి గొప్పగా విద్యాపరం జరుగుతుంది. మేమున్నా లేకపోయినా మాకన్నా గొప్ప ఆధునికన్నా, ఇప్పుడు పాత ఉపాధ్యాయుల కన్నా కొత్త ఉపాధ్యాయుల టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంకా బాగా చెప్తున్నారు. అవకాశం ఉంటే మీరు మీ పిల్లలు ఏ తరగతి అయినా సరే మీ క్లాసుల్లో వివేకానంద స్కూల్ చేర్పిస్తే కూడా చాలా మంచిది. అవకాశం ఉంటే ఈ విధంగా మనం చూస్తే ఇంకా చాలా విషయాలు చాలా ఉంటే చెప్పదలుచుకుంటే, కాబట్టి మీరందరూ కూడా గొప్ప వ్యక్తులు కావాలని, మీ పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని
చెబుతూ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి పాదాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమం నాకు ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ క్లాస్ లో మార్క్స్ షీట్ ఇచ్చేటప్పుడు ఇంకా టెన్షన్ అందరికి. ముగ్గురు ఉండేవాడు మహానుభావులు. ఒక్క మార్క్ అయితే బడ ఏడుస్తూ కూర్చున్నాడు పక్కన. ఏంటి ఎవరెవరు వాడు? నువ్వు, మానస, కావ్య. అవునా కావ్య? స్పెషల్ మన పేపర్ ఇవ్వాలంటే ఆ రోజు అసలే నీకు కొద్దిగా జాగ్రత్తగా తింటారు. ఆచి తూచి తింటారు. ఈచ్ మిస్టేక్ హాఫ్ మార్క్ కట్టు. మన దగ్గర నా దగ్గర పాస్ అయ్యారు అంటే వాళ్ళు 10th క్లాస్ లో ర్యాంకర్ అయింది. అంత మంచి మార్కులు గ్యారెంటీ చేసుకునేవాళ్ళు. స్పెషల్ బ్యాచ్ దీంట్లో చూసినారా అంటే కాల్చి వచ్చే రకాలు కూడా ఉన్నాయి. మంచి బ్యాచ్. అటు విద్యాపరంగా అల్లరి చేస్తేనే కదా ఆరోగ్యంగా ఉన్నట్టుంది. అల్లరి చేయకుండా పక్కన కూర్చుంటే వాడు రోగం ఉన్నట్టు లెక్క. అల్లరి చేస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఆరోగ్యంగా ఉండాలి, అల్లరి చేయాలి, చదువులు తినాలి, చదువుకోవాలి. అన్నిట్లోనూ ఫస్ట్ ఉండాలి. సో ఇంతకాలానికి మీరందరూ కలిసారు, భలే హ్యాపీగా ఉంది. ఫస్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ గట్టిగానే పడ్డాయి దీంట్లో. ఇక్కడ నా చేతుల్లో బహుశా ఎక్కువ గోవర్ధన్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంటాడు దాంట్లో. వాడు ముందంజలో ఉంటాడు. నిరంజన్. మన స్కూలు చెప్పడం లేదు, చెప్పవద్దు చెప్పు. ఓకే ఓకే. మన స్కూలు ఖమ్మం జిల్లాలోనే కాదు, టోటల్ స్టేట్ లోనే నెంబర్ 1. ఎందుకంటే ఇన్నిసార్లు ఒకే స్కూల్ కి స్టేట్ ర్యాంక్ వచ్చిన స్కూల్ లేదు. ఒక్క వివేకానంద స్కూల్ 4 times వరుసకి వచ్చాము స్టేట్ ర్యాంక్. ఖమ్మం జిల్లాలో స్టేట్ ర్యాంక్ అంటే తెలియదు. ఫస్ట్ టైం స్టేట్ ర్యాంక్ వచ్చింది మన స్కూల్కే. వేరే స్కూల్ దేనికి స్టేట్ ర్యాంక్ రాలేదు, మనకే స్టేట్ ర్యాంకులు వచ్చాయి. మన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ కి బ్లెస్సింగ్ తీసుకుందాం అని చెప్పి సెక్రటరీ సుబ్బారావు గారికి, డైరెక్టర్ గారికి అంటే వివేకానంద స్కూల్ అంటే ఇమ్మీడియట్ గా లోపలికి పంపించి గ్రీటింగ్ ఇమ్మీడియట్ గా పిఏ డిక్టేట్ చేసి మ్యాటర్ ఇచ్చి మనకి ఇచ్చి పంపించారు. అంటే మన స్కూల్ అంటే డైరెక్టరేట్ కానీ సెక్రటరేట్ కానీ ప్రతి చోట కూడా ఒక గుడ్ విల్, మనకు ఒక గుడ్ విల్ ఉంది స్కూల్ అంటే. మీరు ఎప్పుడన్నా మన స్కూల్కి వస్తే కనబడుతూ ఉంటాయి వాళ్ళు రాసిన గ్రీటింగ్స్. అవి రైతోత్సవం సందర్భంగా ఇచ్చారు. అంటే అన్ని ర్యాంకులు మనకి రావడానికి కారణం ఎవరంటే పిల్లలే. ఎప్పుడైతే అర్జునుడు గొప్పవాడయ్యాడు కాబట్టి ద్రోణాచార్యుడి గురించి చెప్పుకుంటారు. కర్ణుడి గురించి వచ్చేటప్పటికి పరశురాముడి గురించి చెప్పుకుంటారు. భీష్ముడి దగ్గర వచ్చేటికి పరశురాముడి గురించి చెప్పుకుంటారు, గురువు గురించి. ఎందుకంటే శిష్యుడిని బట్టి గురువుకి వాల్యూ పెరుగుతుంది. గురువు నుంచి శిష్యుడికి వాల్యూ పెరగడం వేరు. గురువు నుంచి శిష్యుడికి ఆశీస్సులు మాత్రమే ఉంటాయి, బ్లెస్సింగ్స్ ఉంటాయి, విద్య ఉంటుంది, అంతవరకే. కానీ కొంతవరకే. ఆ తర్వాత శిష్యుడు దాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్ళిపోవాలి. ఎప్పుడైతే శిష్యుడు బాగా సక్సెస్ అవుతాడో ఎవరిదా మీ గురువు అంటారు, ఫలానా సార్. అప్పుడు గురువుకి పేరు వస్తుంది. ఇంతమంది స్టేట్ ర్యాంక్ రాకబట్టే స్కూల్కి గుడ్ విల్ వచ్చింది, మాకు గుడ్ విల్ వచ్చింది. మనం కృషి చేస్తాం. మనం జనరల్ గా ఎలా ఉంటామంటే ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నాకు చిన్నప్పుడు 8th క్లాస్ దగ్గర గ్రామర్ రుద్దుతో వెళ్ళారు. లోపల బాగా అది పేరుకుపోయింది.
నా కోరిక ఎలా ఉంటుందంటే నా దగ్గరకు వచ్చిన పిల్లలకు కూడా నాకు ఎంత గ్రామర్ వచ్చిందో ఆ గ్రామర్ అంతా వాళ్ళకి నేర్పాలని కూర్చోబెడతారు. 400 పేజీల నోట్బుక్ కొనిపించి మొత్తం అయిపోయి చేయిస్తారు. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా వాళ్ళకి అందించాలి. మన దగ్గర ఉంటుంది, కానీ అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలంటే మోటివేట్ చేయాలి. దట్ ఈస్ ద టీచర్. ఊరికేదో చెప్పుకుంటే పోతే అయిపోదు. ఒకసారి వీటి మీద కొట్టినట్టు కొడతాం, తర్వాత దగ్గర తీసుకుంటాం. మళ్ళీ చాలా మంది దెబ్బలు తింటారు, మళ్ళీ దగ్గర తీసుకుంటాం. మన పిల్లలే మళ్ళీ మంచి పిల్లలు అందిస్తూ ఉంటాం. ద వే ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ లో సిస్టమ్ లో నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్తా ఉంటే మా గురువు గారు చెప్పాడు, అరే నువ్వు టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్తున్నావు అంటే నువ్వు ఒక పని చేయాలి, లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్ళదు. ఏం చేయాలి సార్? 40 minutes లో 10 minutes భారతం, రామాయణం, మహాభారతం, మన యొక్క కల్చర్, హెరిటేజ్ గురించి చెప్తేనే నువ్వు టీచింగ్కి వెళ్ళు. ఊరికే సబ్జెక్ట్ చెప్పేది ఇలాంటి వాడు ఇంతమంది ఉంటారు అక్కడ టీచర్లు. మన యొక్క సంస్కారం, పిల్లలకి సంస్కారం రావాలి అంటే ఇవన్నీ రావాలి. మన దగ్గర భగవద్గీత ఉంది. వై? భగవద్గీత మన స్కూల్లో ఉంటుంది, ఎక్కడ లేదు, ఏ స్కూల్లో లేదు. ఎందుకు భగవద్గీత? మనం సబ్బు పెట్టి పైన తోముతాం నీట్నెస్ కోసం, సంస్థ పైన మంచి స్మెల్ కోసం, శుభ్రత కోసం. కానీ లోపల అంతర్గత శుద్ధి జరగాలి. క్లీన్లీనెస్ ఇన్ మైండ్, క్లీన్నెస్ ఇన్ హార్ట్, క్లీన్నెస్ ఇన్ బాడీ. లోపల శుద్ధి జరగాలి, క్లీన్. ఆ క్లీన్నెస్ జరగాలి అంటే భగవద్గీత చదువుతూ ఉంటే లోపల శుద్ధి జరుగుతుంది. కాబట్టి రోజు రాగానే ఒక 1/2 hour భగవద్గీత మన దగ్గర కంపల్సరీగా ఉంటుంది. నేను అది అయిన తర్వాత వస్తాను సార్, కుదరదు. ఆ టైంకి రావాల్సిందే. ఒక రిస్ట్రిక్షన్స్, వీ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్. మన స్కూల్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. ఏదో మనం పెట్టుకుని స్కూల్కి ఏదో పెట్టాం చేసామని కాదు. దెర్ ఆర్ సమ్ ఆబ్జెక్టివ్స్. మరి ఎప్పుడైనా చూసే ఉంటారు మీరు మన బ్యానర్స్ లో, వాటిలో డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. మానవుడికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక వ్యవస్థకు కానీ డిసిప్లిన్ లేకపోతే ఆ వ్యక్తి లేదా సంస్థ లేదా కుటుంబం బీభత్సం అయిపోతుంది. కంపల్సరీగా డిసిప్లిన్ ఉండాలి. అది మన ఫస్ట్ టార్గెట్. రెండోది డెడికేషన్. మనం చేసే పని యందు శ్రద్ధ ఉండాలి. డెడికేషన్ లేకపోతే డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, డెడికేషన్ లేకపోతే ప్రాపర్ కేర్ జరగదు, అక్కడ ఫెయిల్యూర్ ఉంటాయి. కాబట్టి డెడికేషన్ ఉండాలి. డిటర్మినేషన్. ఒకటి అనుకున్నామంటే అది సక్సెస్ అయి పూర్తయ్యేదాకా వదిలే సమస్య లేదు. అలాగే మనం ఒక ఎయిమ్స్ పెట్టుకుని వచ్చాం. అలాగే మన స్కూల్ ప్రత్యేకత ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, రిలీజియన్. ఎవరైనా మన స్కూల్లో ఒకటే, నో క్యాస్ట్. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, మన పక్కన కూర్చున్న వాడి క్యాస్ట్ ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే మనం నేర్చుకున్న విద్య ఫస్ట్ నుంచి మాకు, మేము అలా పెరిగాం. మనం ఎవరైనా పక్కన భోజనం చేస్తున్నా అంటే వాడి కులం ఏంటి బాబు అని అడగం. మనం చదువుకుంటూ ఉంటే పక్కన కులం ఏంటని అడగం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్ అండ్ క్రీడ్ అండ్ రిలీజియన్. దానికి అతీతంగా అందరికీ విద్య అందాలి. వీడికి ఎక్కువ, వీడికి తక్కువ లేదు. అందుకనే మన స్కూల్లో స్పెషల్ కేర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి గట్టిగా పడతాయి? వెనకబడిన వాళ్ళకి. వాడి మీద ఎక్కువ కేర్ ఉంటుంది. వెనక పడిపోతున్నారు అంటే వాళ్ళ మీద కేర్ ఎక్కువ ఉంటుంది. కాస్త ముందుకు బాగా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళని కొద్దిగా లైట్లో మనం ఎంకరేజ్ చేసి ముందుకు లాగే. అందరూ సమానం, అందరూ ముందుకు రావాలి, అందరూ సక్సెస్ అవ్వాలి. ఎవడో ఒకటి సక్సెస్ అయ్యి మనకెందుకులే అనుకునే టైప్ కాదు. ఎవ్రీబడి మస్ట్ సీ ద సక్సెస్. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి.
ఇక్కడ చదువుకున్న పిల్లల్లో చాలా మంది ఇల్లు నాకు తెలుసు. ఒక్కోసారి వాళ్ళ ఇళ్ళకి కూడా నేను చాలా మందికి వెళ్ళాను. వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ అన్నయ్య అక్కయ్యలు కూడా మన స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం కల్పన, మీ అన్నయ్య ఏం చదివాడు? ఆర్టీసీ. నాన్నగారు ఎక్కడ? ఆర్టీసీ. ఆర్టీసీ అంటే వివేకానంద. చాలా మంది ఆర్టీసీ వాళ్ళు వివేకానందలు. మన స్కూల్కి వచ్చే వాళ్ళలో కామన్ పీపుల్ దగ్గర నుంచి ధనవంతుల పిల్లలు కూడా మన దగ్గర చదువుకున్నారు. పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ పిల్లలు కూడా మన దగ్గర చదువుకున్నారు వివేకానందాలు. తెలుగు మీడియంలో చదివి సక్సెస్ అయిన స్కూల్ మనతో పాటు పోటీ పడలేకపోయారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు. ఖమ్మంలో ఇంగ్లీష్ మీడియంస్ మనతో పోటీ పడలేకపోయాయి. అట్లాగా చాలా మంది మన స్కూల్లో చదివి సక్సెస్ అయ్యి చాలా మంది ఇప్పుడు అబ్రాడ్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, మంచి ఇంజనీర్స్ గా ఉన్నారు, డాక్టర్స్ గా ఉన్నారు, అలాగే అన్ని ఫీల్డ్స్ లో ఉన్నారు. మొన్నవాడు చెప్తున్నాడు మన శ్రీకాంత్, ఇంటీరియర్ డెకరేషన్. అలాగే బిజినెస్ పీపుల్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, అన్ని రంగాల్లో సక్సెస్ పార్ట్నర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కడు డాక్టర్ అవ్వాలని రూలేం లేదు. మన యొక్క విధి రాత ఉంటుంది, దాంట్లో రాసి ఉంటుంది మాట. భవిష్యత్తులో మన వృత్తి ఎంత, దాన్ని మనం అవాయిడ్ చేయలేము, కానీ ప్రయత్నం చేసుకుంటే వెళ్తాం. సెక్రటరియట్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యి సెక్రటరియట్ లో ఉన్నారు. ఇప్పుడే మన సోదరుడు చెప్తాడు మన మున్సిపాలిటీలో, అలాగే చాలా డిపార్ట్మెంట్ లో ఖమ్మంలో కూడా ఉన్నారు. సెక్రటరియట్ లో మన దేవాదాయ శాఖ దగ్గర సెక్రటరీగా గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి. నేను మీ శ్రీశైలం వెళ్ళాం, హెవీ క్రౌడ్ ఆ రోజు. ఇక దర్శనం మన వల్ల కాదే అనుకున్నాం. కరెక్ట్ గా పాప ఆచార్య గారు అన్ని ఈగో, కానీ అందుబాటులో లేడు, ఫోన్ చేస్తే దొరకడం లేదు. అదే టైంకి శ్రీనివాస్ వచ్చాడు అక్కడికి వాళ్ళ ఫ్యామిలీతో దర్శనానికి. వాడు వచ్చేటప్పటికి ఈవో పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఎందుకంటే వాడు దేవాదాయ శాఖ పిఏ వాడు సెక్రటరీ. ఈ లోపల వాడు నన్ను చూసి అదేంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారంటే దర్శనానికి రా, లోపల భయంకరంగా ఉంది, హెవీ క్రౌడ్, రాలేకపోతున్నాం, పైగా నెంబర్ ఎక్కువ ఉన్నాం, అందులో నడవలేని వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, భలే ఉన్నారు సార్ రండి అని చెప్పి వాటితో పాటు మమ్మల్ని అందరూ లోపల తీసుకుపోయాడు. డైరెక్ట్ విఐపి దర్శనం. మాకు కూడా గుర్తింపు. మన పిల్లలు ఎక్కడున్నా మనకు గుర్తుపడతారు, వాళ్ళని మనం గుర్తుపట్టలేము కానీ మళ్ళీ గుర్తుపడతారు వాళ్ళు. ఓసారి టూర్కి వెళ్తూ అమృత్సర్ దగ్గర మేము నడుచుకుంటూ రోడ్డు మీద షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మా పక్కనే వచ్చి మిలిటరీ చెప్పి గడకన ఆగింది. వాడు దిగాడు, వచ్చి సెల్యూట్ కొడుతున్నాడు. ఇక కవునాయా అని చెప్పి అర్థం కాలే మాకు. కాసేపు మంచి మజిల్స్, హైట్, జబర్దస్త్ పర్సనాలిటీ. ఎవరా ఏంటంటే నన్ను గుర్తుపట్టలేదు సార్ అని చెప్పి అప్పుడు గుర్తు చేశాడు. అసలు వాడిని గుర్తుపట్టడం అసాధ్యం. వాడు మన దగ్గర చదువుతున్నప్పుడు కంటిన్యూస్ గా రన్నింగ్ నోస్ వాడిది, సన్నగా ఉండేవాడు పాపం. వాడికి వీడికి అసలు పోలికలే లేవు. ఇంటికి రావాలి సార్ మీరు మా అని చెప్పారు. వాటి ఇంటి దగ్గర స్పెషల్ సెక్యూరిటీ అంతా మంచి ఎంత హై ఇన్ఫ్లుయెన్స్ అంటే వాడు వైష్ణవి దేవి టెంపుల్ ఫోన్ చేస్తే మనం విఐపి బ్రేక్ చేస్తున్నాం. మంచి పొజిషన్ లో ఉందన్నమాట. మేజర్ ట్రాక్ అంటే సేవ చేయడం అనేది నువ్వు ఏ రంగంలోకి వెళ్ళినా సరే సర్వీస్. ఒక్కసారి మనకి ఆ బాల్యం నుంచి ఆ లోపల మోటివేషన్ వచ్చేస్తుంది, మనం ఏదో చేయాలి, సర్వీస్ చేయాలి. అట్లాగా అన్ని రంగాల్లోకి వెళ్ళి మీ అంతటా మీరు మీకు తోచిన విధంగా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఇది మీరు రెండో గెట్ టుగెదర్. ఇది
ఇంతకుముందు ఆల్రెడీ ఒక గెట్ టుగెదర్ పెట్టారు, అప్పుడు భోజనాలు పెట్టారు. 2008లో. ఇది మళ్ళీ రెండవసారి కాబట్టి అడుగడుగునా ఇలా పెడతా ఉండండి, మాకు బాగానే ఉంటుంది. ఈ రకంగా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి తీసుకొచ్చేందుకు ఆ బ్యాచ్ దానికి లీడ్ చేసినందుకు కమ్మలు వీళ్ళు. వాడు పాపం నాకు ఎప్పుడు రెగ్యులర్గా టచ్లోనే ఉంటాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు, రోజు వాట్సాప్లో మెసేజ్ పెడుతూనే ఉంటాడు. అలాగే నాకు ఫేస్బుక్లో వాటిలో టచ్లో ఉంటాడు. పూర్ణచంద్ర వీళ్ళంతా నాకు ఎప్పుడు రెగ్యులర్ టచ్లో ఉన్నవాడు ఉన్నారు వీళ్ళు. అయితే పర్సనల్గా కాదు, ఫేస్బుక్, వాట్సాప్ అలాగే వాటిలో టచ్లో ఉంటారు. ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది అన్నమాట మనకి. అట్లాగా వీడు టచ్లో ఉన్నాడు, మంచి ఫీల్డ్లోకి వెళ్ళాడు. ఇంకా రేపు పొద్దున్న డైరెక్టర్ అయితే నాకు చిన్న పోస్ట్ ఉంది దాంట్లో. ఏదో ఒక చిన్న వృద్ధాభక్తిగా ఆ పక్కన ఎక్కడో వెరీ గుడ్. అట్లాగే మీరందరూ కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో శుభశాంతులతో ఉండాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఒక్కొక్కరిని చూస్తుంటే మీరు కాదు, మేము మా బావలు, మేము టీచర్లు పలానా సెక్షన్ లో ఇలా ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. తర్వాత మీ హావభావాలు వచ్చి పలకరిస్తుంటే అవును కదా, వెంటనే మీ అమ్మగారు ఫేస్ గుర్తొచ్చేది. అలా అలాగా చాలా బాగుంది అనిపిస్తుంది. వండర్ఫుల్ థింగ్ ఏంటంటే చాలా బ్యాచెస్లో మెడికల్గా చాలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మనకి తెలియట్లేదు. బ్యాచ్ వచ్చినప్పుడే తెలుస్తున్నారు, ఇలా కలిసినప్పుడే. ఈ మధ్య హైదరాబాద్లో నానక్రామ్గూడలో శ్రీకర్ హాస్పిటల్ అనేది ఉందట. అందులో రవీందర్ ఎండి కార్డియాలజిస్ట్ ఓ స్టడీ సర్టిఫికేట్స్ కోసం వచ్చారు. సో ఆశ్చర్యపోయాను, ఓ ఇలా ఇంత బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు రాము చూస్తున్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. సో వెరీ హ్యాపీ. మీరందరూ మీ అడ్రస్లు తప్పకుండా ఇస్తే యు ఆర్ ఆల్ వెల్కమ్ ఫర్ ద డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఓకే, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. ఎందుకంటే ఇది స్టేజ్ మీద ఆహ్వానం ఇవ్వడం వేరు, మళ్ళీ విడిగా మీ అడ్రస్లు దొరికి ఇవ్వడం వేరు కదా. బట్ ఒకరికి ఇంటిస్తే కమలాకర్ లాంటి వాళ్ళకి వాళ్ళందరికీ అంటిస్తారు, అదే ప్రాబ్లం లేదు. లోకల్గా ఉండే స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తున్నారు. జనార్దన్ గారు అబ్బాయి, గాయత్రి గారు, వాళ్ళు తెలుసు కదా. ఫ్యామిలీస్ తెలవడం వల్ల, అంటే టీచర్ ప్రొఫెషన్లో ఉండడం వల్ల, వాళ్ళ అమ్మగారు ఇక్కడ చేయడం వల్ల, మన స్కూల్లో చేయడం వల్ల కలిసినప్పుడు బాగా కొంచెం మాటలు అవి వస్తుంటాయి. అలాగే ఫస్ట్ మా తోటి ఉపాధ్యాయులు అన్నాను నేను, మా ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే అలాగా కలిసి ఉండి దాదాపు పాఠశాలను ఒక 28 సంవత్సరాల పాటు బాగా హైయెస్ట్ అందరం కూడా ఇక్కడ హెచ్ఎం, తెలుగు టీచర్, మ్యాథ్స్ టీచర్ అనే భావన లేకుండా ఉండేవాళ్ళము. టీచర్స్ తో మేము ఎలా ఉండేవాళ్ళం, వాళ్ళు మాతో కోఆపరేషన్ ఇది చాలా అవసరం. మనం ఏ జాబ్ లోకి వెళ్ళినా కూడా ఎదుట వాళ్ళు మన కింద ఆలోచించకూడదు, మనం వాళ్ళలో ఒకరిగా జాగ్రత్త ఉన్నట్లయితే టీం వర్క్ బాగా కదా. సో అలాగా అందరూ కూడా మీ జాబ్స్ లో బాగా ముందుకెళ్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది విద్యార్థులు చాలా మందిని మిస్ అయ్యాం. 150 స్టూడెంట్స్ లో మోస్ట్లీ అయితే ఇంకా 50 స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు కోమలా చూసాను అనుకోండి, మా వీధి చివరి వాళ్ళు. సో అలాగా ఇప్పుడు ఈ మధ్య కొత్తలు కట్టుకుని వెళ్ళారు కదా, వెరీ గుడ్. అలా తర్వాత గుర్తొస్తాయి అనమాట. వాళ్ళ అప్పుడు ఇలా ఉండేవారు, ఇలా కలిసేవాళ్ళము, ఇట్లా మాట్లాడేవాళ్ళము. పైగా అక్కడ రివ్యూ ఎలా ఉండేదంటే ఎప్పుడు క్వార్టర్కి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండేది, నాట్ ద స్టూడెంట్స్, పేరెంట్. మనం ఎలా వాళ్ళ పిల్లలు మనం ఎలా కౌన్సిల్ చేయొచ్చు, ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది మినిమం 3 times per year ఉండేది. సో
సో దానివల్ల కూడా పేరెంట్స్తో ఇంటరాక్షన్ బాగుండడం, పిల్లలు బాగా సర్దిద్దుకోవడం జరగడం వల్ల కూడా వాళ్ళ యొక్క అభివృద్ధే కదా. టీచర్ అయినా అదే కోరుకుంటుంది, అమ్మైనా అదే కోరుకుంటుంది. సో అలా ముందుకు వెళ్తూ వచ్చేవాళ్ళం. సరే, హిస్టరీ అంతా అందరికి తెలుసు. వీళ్ళ బ్యాగ్తోనే 2008, నాకు ఇంకా ఆ రోజు డేట్ బాగా గుర్తుంది, August 16th వరలక్ష్మి వ్రతము. ఆ రోజు వీళ్ళు గెట్ టుగెదర్ పెడితే ఏంటి వాళ్ళు పెట్టారో వరలక్ష్మి వ్రతం కదా, పాపకు మ్యారేజ్ చేస్తాము. ఇప్పుడు వాళ్ళప్పుడు ఫస్ట్ మా విఎఫ్రాలు వాళ్ళంతా వచ్చారు. నేను రా అని చెప్తే కాదు మీరు రావాలని, సరే సార్ వెళ్దామంటే వెళ్ళాము. ఆ బ్యాచ్ August 16th అండి, 27th సార్ ఈజ్ నాట్. సో అది ఈ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్. ఆ రోజు ఏంటో మీరు ఎవరు జాబ్స్ చేయకుండానే గెట్ టుగెదర్ పెట్టారా అని ఆ రోజు చాలా మాట్లాడారు. మీరు జాబ్స్ వెళ్ళామండి, బాగా ఉన్నతికి వెళ్ళండి, అప్పుడు వస్తాం గెట్ టుగెదర్కి అని చెప్పి. బట్ ఫస్ట్ టైం వీళ్ళు అలా స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఇదే ప్లేస్లో ఓయాసిస్ అదే ఇలాగే అనిపించింది. సో ఆ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ బాగా జరిగింది. దట్ వాజ్ అవర్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ సార్. అదే ఆ రోజే సార్ లాస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ సార్ వాళ్ళ యొక్క నరసింహమూర్తి గారి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఎదుటో వాళ్ళతో మనం ఎలా ఉండాలి, హౌ మచ్ వీ షుడ్ బి పాజిటివ్, ఎంత బాగా ఉండాలి అనేది బాగా నేర్చుకోవడం వల్లనే మేము కూడా కొత్త గొప్ప టీచర్ ఉన్నాం అనిపించుకునే స్థాయికి వచ్చాము. సో అలాగా ఈ పాఠశాలలో ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళంతా బాగా చేశారు. అంటే 100% రిజల్ట్ అనేది మనకి 1976 వితౌట్ రికగ్నిషన్ లేనప్పుడు కూడా ప్రైవేట్ క్యాండిడేట్స్గా వెళ్ళేవారు. దానికి 79 బ్యాచ్ల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్దవరి శ్రీనివాస్ అని ఇప్పుడు జియో ఫిజికల్ ల్యాబ్ పురుషోత్తం జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ హైదరాబాద్, పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ చేశాడు. అలా డాక్టర్ పల్వెల్ల రమణ, అలా అంటే రికగ్నిషన్ లేని బ్యాచెస్లో కూడా చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ దట్ అంచెలంచెలుగా రికగ్నిషన్ తీసుకుంటూ మనము 85లో ఫస్ట్ బ్యాచ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ వెళ్ళాము. అప్పటి నుంచి ఇంకా మంచి రిజల్ట్స్. 3 సెక్షన్స్ ఉన్నా కూడా ఒక్కళ్ళు ఇద్దరు ఫెయిల్ అయ్యేవారు అంతే, మిగతా అందరూ కూడా బాగా వెళ్ళేవారు. వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. అండ్ ఆ ఉద్దేశంలో 95, 2000 వరకు బ్యాచెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ. చాలా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు ఇలా గ్యాదరింగ్ చేసినప్పుడు మనకి అడ్రస్ ఇస్తుంటేనే మనకి బాగా తెలుస్తుంది. బట్ ఎనీవే వీఆర్ విత్ యూ ఆర్ అండ్ యూ ఆర్ విత్ అస్. ఎందుకంటే ఎప్పుడైనా మేము ఇప్పటికి కూడా తిరుపతి వెళ్తే మా స్కూల్ చూసుకుంటాం. ఎందుకంటే స్కూల్ డేస్ ఆర్ ద హ్యాపీయెస్ట్ డేస్ ఇన్ వన్స్ లైఫ్. మినిస్టర్ చర్చల్ పద్యం రాశారు కదా దాని మీద. సో చాలా బాగుంటుంది అది. అందువల్ల ఈ హ్యాపీయెస్ట్ డేస్ మనం ఎప్పుడు మర్చిపోము. మీరందరూ ఇంకా బాగా ఎదగాలని, మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి క్రమశిక్షణ, మంచి అలవాట్లు, మెయిన్ మోరల్ వాల్యూస్ అవి నేర్చుకోకపోతే తల్లి తండ్రి వరకే ఉంది పరిమితమై, తాత అమ్మమ్మలు కూడా పోయారు. అలాంటి స్థితి రాకూడదు. అలాగా తల్లిదండ్రులతో పాటు తాతలు వాళ్ళు కూడా తెలియాలి, కుటుంబ సభ్యులంతా తెలియాలి, వాళ్ళలో రిలేషన్షిప్ తెలియాలి, వాళ్ళలో ఉన్న ప్రేమాభిమానాలు తెలుసుకోవాలి. ఆ విధంగా మనం వాళ్ళకి చెప్పినట్లయితే సమాజంలో ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కోగలిగేటువంటి మానసిక స్థైర్యాన్ని తెచ్చుకుంటారు వాళ్ళు. మన భగవద్గీత పాఠశాలలో స్టార్ట్ చేయడానికి అదే కారణం. భగవద్గీత చదవడం వల్ల ఈ జా మూమెంట్ బాగా ఉంటుందని, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందని, ఉచ్చారణ బాగుంటుందని, భావజాలం బాగా పెరుగుతుందని అనే ఆలోచనతోనే మన పాఠశాలలో భగవద్గీత స్టార్ట్ చేశాము. చాలా మంది టీటీడీ ద్వారా వెళ్ళి మంచి మంచి ప్రైజెస్ తెచ్చుకున్నారు, గోల్డ్ మెడల్స్ అవి తెచ్చుకున్నారు. అప్పట్లో ఉచిత దైవ దర్శనం కూడా ఉండేది. పేరెంట్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం యాడ్ చేశారు 3 ఏళ్ల క్రితం నుంచి. ఆ పిల్లలు ఎవరైతే మన మహతి ఆడిటోరియం తిరుపతిలో ఉందో అక్కడ పాడిన వాళ్ళకి పేరెంట్ కూడా దైవ దర్శనం ఫ్రీ అలా కొన్నాక వచ్చింది. సో కోవిడ్ తర్వాత కొంచెం మళ్ళీ మార్పు వచ్చింది. సో అలా ఈ భగవద్గీత చదవడం వల్ల పిల్లలలో అలజడి, టెన్షన్
నేను రాయలేదు, హోమ్ చేయలేదు, చదవలేదు, ఇలాంటి భావాలన్నీ కూడా కొద్దిగా సర్దుకుంటాయి. అలజడిని, మానసిక అలజడిని మనము నివర్తించుకోవాలంటే భగవద్గీత అంటే స్పిరిచువల్ మైండ్, ఏదో ఒక స్పిరిచువల్ మైండ్తో మనం ఉండాలి. పిల్లలకి మనం ఇంట్లో ఆ స్పిరిచువల్ మైండ్ కూడా అలవాటు చేయాలి. దానివల్ల వాళ్ళల్లో మానసిక ప్రశాంతతతో పాటు మానసిక వికాసం వస్తుంది. సో అలా మనం ముందుకు వెళ్తాము. మీరు చాలా బాగా, మీ ఫ్రెండ్స్ ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇవాళ దే ఆర్ ఫీలింగ్ అయితే యాక్చువల్ కదా, అయ్యో మనం మిస్ అయ్యామే, మనం మిస్ అయ్యామా. సో వాళ్ళందరికీ కూడా యూ కన్వే అవర్ బెస్ట్ విషెస్ టు దెమ్. విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ హ్యాపీ ఫ్యూచర్ ఫర్ యు ఆల్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం వివేకానంద విద్యానికేతన్లో నేను 10th క్లాస్ ఒక్కటి చదివాను. సో ఆ 1 ఇయర్లో నాకు వివేకానంద విద్యానికేతన్ చాలా విషయాలు నేర్పింది. సో ఒక విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఎంత క్రూషియల్లో, ఎంత అంటే నాకు భయంగా ఉండేది వాతావరణం. నేను 1 to 9th ఒక దగ్గర చదివా, 10th ఒకటి స్కూల్లో చదివా. సో ఇక్కడ అందరికీ చదువు మీదనే ధ్యాస తప్పితే వేరే విషయాల మీద ఉండేది కాదు. నాకేమో కల్చరల్ అలాంటి ఇష్టం ఉండేదన్నమాట. సో ఇక్కడికి ఉన్న సీరియస్ వాతావరణం చూసిన తర్వాతనే నేను ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాయకపోతే నన్ను తీసుకెళ్ళి సి సెక్షన్లో వేసిండ్రు. సో నేను అసలు తట్టుకోలేకపోయా. అక్కడి నుంచి ఏ సెక్షన్ రావడానికి బాగా చదివి తర్వాత ఏ సెక్షన్కి వచ్చి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. ఎందుకో చిన్నప్పుడు అట్లుండేది, సి సెక్షన్ అంటే ఒక భయం. సో ఇంకా అసలు ఈ సిల్వర్ జూబ్లీ గురించి చెప్పాలి అని అంటే, నా సీనియర్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళు బయ్యారం స్కూల్లో చదువుకున్నాడు. ఆయన 25 years ఫంక్షన్ ఒకటి చేసిన తర్వాత నాకు ఎందుకు అది చూస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, ఇతను నా సీనియర్ కదా, 25 years అంటే ఈ ఇయర్ నాది కూడా 25 years అవుద్ది కదా అని ఫస్ట్ నాకు థాట్ వస్తే దాన్ని నా క్లోజ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా. సునీల్, సామినేని శ్రీనివాసరావు, రాము, శివ, వీళ్ళతో, కార్తిక్ వీళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు చేస్తే బాగుంటుందా అని అన్నప్పుడు ఇంకా గ్రూప్లోకి, అంటే ఎస్వివి అండ్ ఫ్రెండ్స్ లిస్ట్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లోకి ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయడం, దాంట్లో జాయిన్ చేయడం, తర్వాత అమ్మాయిలకి చెప్పడం. సో అమ్మాయిలందరూ కూడా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా ఇది చేద్దామని. సో ఆ విధంగా ఇది అసలు ఫస్ట్ ఆ థాట్ ఆ విధంగా జరిగి ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి కారణమైంది. సో అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐలు ఎవరైతే రాలేకపోయినారో ఫంక్షన్కి, వాళ్ళు కూడా అసలు చాలా సపోర్ట్ చేసిండ్రు. మేము రాకపోయినా పర్వాలేదు, మీరు చెయ్యండి, దానికి అవసరమైనంత హెల్ప్ మేము చేస్తామన్నారు. సో స్పెషల్గా ఎన్ఆర్ఐస్ కూడా అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ విషయం టీచర్లతో షేర్ చేసుకునేవాడిని. సుబ్రహ్మణ్యం సార్, అమృతరావు సార్ ఎక్కువ మాట్లాడేవాళ్ళని. అమృతరావు సార్తో సార్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సుబ్రహ్మణ్యం సార్ని అడిగి కొన్ని డెసిషన్స్, అంటే ఇదే చేద్దాం అనుకున్నప్పుడు ఇది కరెక్టా కాదా అని నేను సుబ్రహ్మణ్యం సార్ని అడిగితే, సుబ్రహ్మణ్యం సార్ చేసే అమ్మ ఇది కరెక్ట్ అని ఎప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిండ్రు. తర్వాత శారదా మేడం, వెంకటేశ్వర సారు, ఇందిరాదేవి టీచర్ అయితే అసలు రాలేని పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్కి అటెండ్ కావాలని పాపం ఒక్కళ్ళు వచ్చేసి ఆ జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చిండ్రు. అది చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత హిందీ టీచర్ అయితే ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు, తప్పకుండా వస్తామా అన్నారు. సో దీంట్లో ఏంటంటే టీచర్లతో పాటు వాళ్ళ ఫ్యామిలీ, ఆ పేరుని కూడా రావాలని చెప్పినాం. సో భార్యాభర్తలకు ఇద్దరు వస్తే మేము ఏదో చిన్న సత్కారం లాగా చేసుకుంటాం అంటే దానికి కూడా మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసిండ్రు. నిజంగా వాళ్ళందరికీ అంటే థ్యాంక్స్ చెప్పడం అనేది చిన్న మాట. సో టీచర్లు, అమృతరావు సారు, సైన్స్ అంటే మత్తి వెంకటేశ్వర సారు చాలా బాగా మాట్లాడారు ఈరోజు ఫంక్షన్లో. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇది ఒక్కటి చేసింది కాదు, ప్రదీప్, మేము ఆర్గనైజ్ చేసేటప్పుడు ప్రదీప్ వీళ్ళందరూ కలిసి కూడా దాంట్లో ఉన్నారనమాట. సో టీచర్లందరూ పేరు పేరున, తర్వాత ఇప్పుడు కరస్పాండెంట్ ఆనంద్ గారు కూడా చాలా నేను తప్పకుండా వస్తా ఇన్వైట్ చేయగానే అని చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆనంద్ నాకంటే మా అందరికంటే చిన్నోడు అనమాట. సో అతను ఇప్పుడు స్కూల్ నడిపే విధానం అది ఇది చూస్తే చాలా ముచ్చటేసింది. ఇంత ఆ స్టేజ్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఆ లెగసీని కంటిన్యూ చేస్తారు. తప్పకుండా వివేకానంద విద్యానికేతన్ ఇంకో మెట్టు తీసుకెళ్లడంలో ఆనంద్ గారు సఫలీకృతం అవుతారని, సక్సెస్ అవుతారని నాకు అనిపించింది. అట్లా చూసుకున్నట్టయితే నాకు ఇప్పుడు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ 10th కంటే కూడా 10th అయిపోయిన తర్వాత నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యిండ్రు. ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. 10th ఫ్రెండ్స్ ఏదైనా సలహాలు కానీ, సూచనలు కానీ, హెల్పింగ్ కానీ అన్నీ చూస్తే కట్టా కార్తిక్ గారు, సునీల్, శివ, రాము, డాక్టర్ రాము, ఇంకా నేను క్లోజ్గా అసలు అంటే ఎంత సొంత 10th క్లాస్లో ఫ్రెండ్ తిట్టుకునేది సామినేని శ్రీనివాస్ గారు.
సో వీళ్ళందరూ ఇంకా వీళ్ళే కాదు, కావ్య కూడా ఈ ప్రోగ్రామ్కి చాలా హెల్ప్ చేసింది. తన చీరలు అంటే కొనడము అవన్నీ తను తీసేసుకుంది. సో కావ్య, కోమల, ప్రణీత వీళ్ళందరూ చాలా హెల్ప్ చేసిండ్రు, మిగతా వాళ్ళందరూ రావడం. సో ఇంకా వచ్చిన తర్వాత 10th కంటే ఇప్పుడు క్లోజ్ అయినా అన్న ఫీలింగ్ కలిగింది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి అందరూ ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇదే కాదు, రేపు పొద్దున ఏదైనా మళ్ళీ కలవాలనిపించేట్లాగా సక్సెస్ అయింది ప్రోగ్రామ్ అని నేను అనుకుంటున్నాను. సో నేను ముందుకు నా మాటని మన్నించి ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణమైన ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ మనం అందరం కలిసే దానికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ రజతోత్సవ సమ్మేళనం శ్రీ వివేకానంద విద్యానికేతన్ మామిళ్ళగూడెం ఖమ్మం SSC 2002-2001 బ్యాచ్ సంబంధించినటువంటి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ ఎవ్రీవన్. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం
హుషారు